పూజ జరుగుతుందా బాగానే? మీ భక్తికి అశాంతిని దూరం చేసే సామర్థ్యం ఉందా? అక్కడేగా నిన్న ఆగింది మనం. అశాంతులన్నిటినీ నిర్మూలించే సామర్థ్యం భక్తికి ఉందా? అంటే ఇప్పుడు అడిగేది మీ భక్తికి, భక్తి అని కాదు, మీ యొక్క భక్తికి. ప్రస్తుతానికి ఏం అశాంతి మిగలలేదుగా. మిగలకపోతే ఇక ఆపేయచ్చు కూడా కదా. మన శాంతికి సోపానాలు, ఇది 3వ సోపానంతో పాటే ఇక మనకి శాంతి లభ్యమైనట్టే కదా. మీరు లోనికి వెళ్ళి చూసారా ఏమన్నా శాంతి ఉందా, అశాంతి ఉందా లేదా అని? నేను చెప్పాగా ఎన్నో కారణాలుగా మనలో నుంచే రావచ్చు, బయట వ్యక్తుల నుంచి రావచ్చు, కారణం లేకుండా కూడా అశాంతి ఉత్పన్నం అవ్వచ్చు. అలాంటి అశాంతులు ఏమైనా ఉన్నాయా? ఉన్న వాటిని ప్రసాద బుద్ధిలాగా స్వీకరించారా, లేకపోతే అసలు లేవా? అశాంతి లేకుండా ఎవరికి అలా, సహజంగా అందరికీ ఏదో ఒక కారణం ఉంటుంది అశాంతి మనలో రావటానికి కదా. ఏ కారణం లేదంటే అది చాలా ఒక విశేషమైన జన్మ అనమాట. కారణాలు బోల్డ్ ఉంటాయి ఏదో ఒకటి, కానీ ప్రత్యక్షంగా అప్పుడప్పుడు ఈ క్షణంలో ఉందా అంటే లేదు అని అనొచ్చు. కానీ మనం వెనక్కి వెళ్ళి చూస్తే బోల్డ్ కారణాలు ఉంటాయి. కానీ ముఖ్యమైనది వాటిని నిన్న ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ భక్తిలో ప్రధానమైన పూజ మీరు చేస్తున్నారు కదా. లక్షణాలు అన్నీ చూసాం మనం. దాంట్లో ఒకటి ప్రసాద బుద్ధి. ఆ ప్రసాద బుద్ధి మనలో ఉంటే మనకి అశాంతి నిలవటానికి ఆస్కారం లేదు. అవునా? దానికి ఇప్పుడు మీరేమంటారో చెప్పండి, దాన్ని బట్టి నెక్స్ట్. రోజు మాట్లాడే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారండి వాళ్ళే. అదే ఏంటి సంశయాలు దాంట్లో? ఎందుకు టైం పడుతుంది? ఇంకా ఇంకా ఏ రకమైన సంశయాలు ఉన్నాయో అడగండి ఇప్పుడే, దాన్ని బట్టే వాళ్ళ డిస్కషన్. అందరికీ అర్థమయ్యేటట్టు. ఇంకా అంటే అది కాకుండా ఇంకేమైనా సంశయం మిగిలితే అది చెప్పాలి ఇప్పుడు. సో పొద్దున్న సంశయం ఒకసారి చెప్పండి, నాకు కూడా ఒకసారి రివైజ్ అవుతుంది. వ్యవహారంలో కొంతమంది వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, వ్యవహారంలో ఇది కష్టం అని. అలా అనిపిస్తుందా? లేకపోయినా మరి విషయాలు ఏమన్నా వచ్చేసరికి వస్తుందేమో గమనించాలి. మామూలుగా దీని గురించి కొంచెం సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళకి ఒక క్వశ్చన్ వస్తుంది. మనం నిన్న డిస్కస్ చేసింది ఏంటి, ఏ రకమైన కష్టం వచ్చినా అది భగవంతుడి యొక్క ప్రసాదంలాగా స్వీకరించండి అంటున్నాం. మరి అలా స్వీకరించుకుంటూ పోతే ఇక మన పురుష ప్రయత్నానికి ఏంటి విలువ? అవునా? అంటే ఇప్పుడు ఏదన్నా ఒక గొడవ అయింది, ఏదో ఒకటి
ఇప్పుడు దాన్ని నేను ఏం చేయాలి? దాన్ని సాల్వ్ చేయాలా? అదే దాన్ని పరిష్కరించాలా? లేకపోతే భగవంతుడు ఇలా చేశాడు అనుకుని అది అలా స్వీకరించాలా ప్రసాద బుద్ధితో? ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎవరన్నా లోనకే చొరబడి గొడవ చేశారు, ఇక ఆపండి అది ఇది అని. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరించాలా? లేకపోతే మనం ఏమైనా ఇప్పుడు మనం చర్చించిన దాన్ని బట్టి ప్రసాద బుద్ధితో స్వీకరించాలి, అంతే కదా? అవునా? ఇలాంటి డౌట్ రాలా? మరి ఎందుకు ఆలోచించలే? 10 డౌట్లు రావాలి కదా. మరి ఈ ప్రసాద బుద్ధికి అప్పుడు దీని యొక్క మహత్వం ఏముంది? ఇంకా ఇలా పొద్దు మీరు అడిగింది కూడా కొంచెం ఇలాగే ఇదే రకంగా నేను కొంచెం స్పష్టంగా ఆ క్వశ్చన్ పెట్టా, అందరికీ ఇంకా అర్థమయ్యేటట్టు. ఎందుకని ఇప్పుడు ఎవరన్నా వచ్చారు, వచ్చి ఇది అసలు నా ఇల్లు మీ ఇల్లు మీరు ఉంటున్నారేంటి ఇక్కడ బయట పోండి అన్నారు అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు అంతా మనం మంచిగా చేస్తాడు ప్రసాద బుద్ధిగా. మనం బయటికి వెళ్ళిపోతామా? ఎందుకని అక్కడ మళ్ళీ వాళ్ళతో మనం గొడవ వేసుకుంటే మన అశాంతి పాలవుతాం. కానీ మనం ఇప్పుడు శాంతిని పొందటమే మనం కంకణం కట్టుకున్నాం కదా. మరి అలాంటప్పుడు అప్పుడు ఏం చేయాలి? సత్సంగి వినేముందు బాగానే ఉన్నాం, సత్సంగి విన్న తర్వాత ఇలా చవటలాగా అయిపోయామా అని అనిపించకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి? అక్కడ పరిష్కరించాలి, అంతే. అంటే దీని గురించి మనం చర్చించకుండా ఈ టాపిక్ ప్రసాద బుద్ధి టాపిక్ కంప్లీట్ అవ్వదు, అవునా? సో కాబట్టి ప్రసాద బుద్ధి ఇంకోసారి సూక్ష్మంగా చూద్దాం. ప్రసాద బుద్ధి అంటే అది ఈశ్వర అర్పణ బుద్ధికి తో కూడింది. ఈశ్వర అర్పణ బుద్ధి ఉంటేనే ప్రసాద బుద్ధి. ఈశ్వర అర్పణ బుద్ధి లేకుండా ప్రసాద బుద్ధి ఉండదు మామూలుగా, అంతే కదా. మన నైవేద్యమే కదా ప్రసాదం లాగా మనం స్వీకరించేది. ఈశ్వర అర్పణం అంటే అక్కడ మన యొక్క కృషి, మన ప్రయత్నం ఈశ్వరార్పణ. ఈశ్వరార్పణ బుద్ధి అంటే అక్కడ అది ప్రయత్నంతో కూడి ఉంది. మనకెప్పుడు స్వతంత్రం ఉంది ప్రయత్నించడానికి, మనం శ్రమించటానికి మనకే పూర్ణ స్వతంత్రం ఉంది ఎప్పుడు. ఆ స్వతంత్రాన్ని ఎవరో ఇక్కడ బంధించట్లా, పూర్ణ స్వతంత్రం. స్వతంత్రం లేదని అంటలా ఇక్కడ. మీకు మీ స్వతంత్రం ఈశ్వరుడు తీసేసుకున్నాడని అంటలా ఇక్కడ. ఎందుకని ఈశ్వరార్పణ బుద్ధి అంటే అక్కడ మీ కృషి ఉంది. కృషి అంటే దేని ఆధారంగా కృషి అంటే మీ స్వతంత్రం ఉంది అక్కడ. మీకు ఎలా కావాలంటే అలా కృషి చేయొచ్చు. మన అందరికీ బుద్ధి ఇచ్చింది అందుకోసమే కదా. బుద్ధిని ఉపయోగించి ఎలాంటి కృషి చేయాలో ఆ కృషి మనం అవలంబించుకుని ముందుకెళ్తూ ఉండాలి. అదే కదా జీవితం అంటే. మరి అక్కడ అలా అయినప్పుడు మనం ఒక్కసారి మనం కృషి చేసి ఆ కృషిని ఈశ్వరుడికి అర్పించాం. అర్పించినప్పుడు దానికి ఫలితంగా వచ్చేది ప్రసాదం. ఆ ప్రసాదాన్ని మనం ఎలా అయినా సరే, అంటే ఆ ఫలితం ఏమైనా సరే మనం ప్రసన్నంగా దాన్ని స్వీకరిస్తున్నాం. ఇది మనం ప్రతిదానికి కృషి చేయకుండా ఇక అంత ప్రసాదం అని ఏమంటాం ఇక్కడ. మరి మీరు ఏం అర్పించారు? నైవేద్యం ఇవ్వకుండా ప్రసాదం తీసుకుంటాం. ఆ గ్రూప్ లో కాదుగా మనం కదా. నైవేద్యం మామూలుగా భక్తులందరూ నైవేద్యం ఇచ్చి ప్రసాదం తీసుకుంటారు. ఏదో ఒకటి, ఏం లేవు 2 ఆకులు ఇస్తారు, లేకపోతే తులసి ఇస్తారు, అలా ఇస్తారు. మళ్ళీ వాటిలో ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు. ఏం లేకుండా ప్రసాదమే కావాలంటే అప్పుడు గంట కొట్టి బయట కూర్చుంటారు, వాళ్ళందరికీ ఇస్తారు. మనం ఆ గ్రూప్ లో లేం కదా. మనం ఏదో ఒకటి ఇస్తాం, తర్వాత తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే మన ప్రయత్నం, మన కృషి, మన శ్రమ.
మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అయినా సరే ప్రసాదం అంటే ఇక అన్ని మన మంచి కోసమే అనేది మనం అలాగే స్వీకరిస్తాం. ప్రసాదం మామూలు గుళ్ళో ప్రసాదం లాగానే ఇక్కడ ఫలితాలు, మన ఫలం అంతా కర్మఫలాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. అయినా సరే మనకి ఆ ఫలితంతో అసలు ఫస్ట్ ఇది మనం ఎగ్జాంపుల్స్ తో చూద్దాం, తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ తర్వాత వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఎలా ప్రయత్నిస్తాం అనేది మనకి పూర్ణ స్వతంత్రం ఉంది. ఇది మీరు గుర్తించాలి. ఇక్కడ ఆ స్వతంత్రంతో మనం ఈశ్వరార్పణ బుద్ధి, తర్వాత మనం వాటి యొక్క ఫలితం కోసం ప్రసన్న బుద్ధితో మనం వేచి ఉంటాం. తర్వాత అది ఏ రకమైన ఫలితం వచ్చినా ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరిస్తాం. ఇది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి. ఇప్పుడు కరోనా, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని అది వర్కౌట్ అవుతుందని మనం వెయిట్ చేస్తాం, అంతే కదా. ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే మళ్ళీ కరోనా వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏం చేస్తాం, ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరిస్తాం, అంతే. ఇప్పుడు ఇక్కడ మనం ఈశ్వరార్పణ బుద్ధి మనం ఈశ్వరుడికి సమర్పించాం. నేను వ్యాక్సిన్ అడిగి కష్టపడ్డాం, వెళ్ళాం, చేయించుకున్నాం. ఈశ్వరార్పణ బుద్ధి ఆ రోజు ఆ కర్మ అయింది కాబట్టి దాన్ని ఈశ్వరుడికి అర్పించాం, వచ్చేసాం. వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత కరోనా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని ప్రసాద బుద్ధిగా స్వీకరించాలి కదా. స్వీకరించినప్పుడు మీకు పూర్ణ స్వతంత్రం ఉంది. ఇక్కడ దేనికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటానికి. ఇది ఇక నాకు ప్రసాద బుద్ధి కదా, ఈ కరోనా వచ్చింది, అది తగ్గుతుంది అట్లా వదిలేయాలని మనం అంటలా. అంత ప్రసాద బుద్ధి అని ఆ రకంగా అంటలా. ఇక్కడ ఇది ఈ పాయింట్ చూడటం కోసం ప్రతి నిమిషం మనకే పూర్ణ స్వతంత్రం ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ అంటే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ తీసుకున్నాం. అప్పుడు మళ్ళీ ఈశ్వరార్పణ బుద్ధితో ఇంజెక్షన్ తీసుకున్నాం. మళ్ళీ మనం వేచి ఉంటాం, ఏమవుతుంది, పని చేయలేం, మళ్ళీ ఫెయిల్ అయింది ట్రీట్మెంట్. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ప్రసాద బుద్ధితో నిర్మల చిత్తం అంటే ప్రసాదంగా శాంతంగా మనం స్వీకరిస్తున్నాం. స్వీకరించిన తర్వాత మళ్ళీ మనకే స్వతంత్రం ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి ఏమన్నా చూద్దామా అని వెళ్ళేది. వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ కాక్టైల్ ఇచ్చారు, ఇంజెక్షన్, ఇంకొక ఇంజెక్షన్. అప్పుడు అదేమైంది, మళ్ళీ ప్రసాద బుద్ధితో వేచి ఉన్నాం. అప్పుడు తగ్గింది కానీ కాంప్లికేషన్లు వచ్చినాయి. అంటే నేను ఎందుకు చెబుతున్నాను, ఇంత మీరు ప్రొలాంగ్ చేసుకుంటా కరెక్ట్ గా స్పష్టంగా అర్థం అవడం కోసం. మళ్ళీ మనకు స్వతంత్రం ఉంది అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి, మరి ఆ కాంప్లికేషన్స్ కావాల్సిన ట్రీట్మెంట్లు మళ్ళీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత తగ్గిపోయింది, ఇక అంత సుఖంగా ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మళ్ళీ ప్రసాద బుద్ధి. ఇదనమాట ప్రసాద బుద్ధి అంటే మనం ఎక్కడ మన యొక్క కృషి, స్వయం కృషి ఉందే, దాన్ని మనం చెయ్యొద్దు అని అంటలే. ఇక్కడ మీరు చేయండి, మీరు ఎంత ఓపుకుంటే అంత చేయండి, కానీ ఫలితాన్ని దేవుడికి వదిలేసి అది ఇట్టా ఎందుకైందని అలా మనం అశాంతి పాలవటం అనవసరం. ఇక కాదు, నాకు ఇప్పుడు స్తోమత లేదు ఇంకా ముందు చేసేది అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరిస్తాం, ఏదైతే అది. కానీ మనకు అశాంతి అనేదానికి తావులేదు. ఇంకా ఇలా మనకు రకరకాల ఎగ్జాంపుల్స్ తో చూసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఏదన్నా సరే ట్రీట్మెంట్, ఇప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం, అది సక్సెస్ అయిందా అది ఈశ్వరుడి దయ, ఫెయిల్ అయిందా అది కూడా ఈశ్వరుడి దయ. మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్, ఇంకో ట్రీట్మెంట్ అది తీసుకుంటాం, మళ్ళీ అది ఫెయిల్ అయినంటే ఇంకోటి. ఇప్పుడు కరోనా లాగానే. కానీ ఒక్కొక్కసాట మనకి ఫెయిల్ అయింది అని మనకేం లేదు, అది ఈశ్వరుడి ఒక నిశ్చయం అలా ఉంది. మళ్ళీ మనం కృషి చేసాం, మళ్ళీ అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సక్సెస్ అవ్వాలి అనే ఆశతోనే చేస్తాం కదా ఇక్కడ. కానీ అది ఫెయిల్ అయింది అనుకోండి, మనం అదే ఈశ్వరుడు ఇచ్చా అనుకుంటాం.
అందుకని అక్కడ మనం వ్యాకులత చెందటానికి ఇక్కడ తావు లేదంటున్నాం. అది ఇక్కడ ప్రసాద బుద్ధి అంటే. కానీ మనం కృషి చేయకూడదని అంటలా. ప్రతిసాట మన తెలివితేటలు అన్నీ ఉపయోగించి మనం కృషి చేయాలి. కానీ ఆ కృషి చేసేటప్పుడు చేసిన తర్వాత ఎప్పుడు అశాంతం అనేది మనలోకి రావాల్సిన అవసరం లేదు ఇంకా. ఎందుకని మీరు ఈశ్వరుడి నమ్మి ముందుకెళ్తున్నారు కాబట్టి ఏం జరిగినా అది మన మంచికే జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. అయినా దానికి కావాల్సిన ప్రయత్నం మనం చేయాలి. అదే రకంగా ఇప్పుడు వృద్ధాప్యంలో ఇప్పుడు శారీరకంగా మానసికంగా వచ్చే బాధలు అన్నిటికి కూడా దానికి కావాల్సిన మందులు అన్నీ వేసుకోవాలి, అన్నీ చేయాలి. కానీ తర్వాత మళ్ళీ ఈశ్వరుడికి వదిలేస్తాం. ఈశ్వరుడి ఇచ్చకి, ఈశ్వరుడు ఆయన ఎలా నిశ్చయిస్తే అలా అవుతుంది. అన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఇదే. ఇప్పుడు ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి, దాన్ని కూడా మనం సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. అది ఫెయిల్ అయింది, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరిస్తాం. మళ్ళీ మీకు అనిపిస్తుంది ఇంకో రకంగా ప్రయత్నించవచ్చు, ప్రయత్నించండి, మళ్ళీ ప్రయత్నించాలి. మళ్ళీ ఫెయిల్ అయింది, అప్పుడు మళ్ళీ ప్రసాద బుద్ధితో, అప్పుడు మళ్ళీ ప్రయత్నం. ఒక్కొక్కసారి ఆ ప్రయత్నాన్ని ఆపమని ఎప్పుడు అంటలే, మీకు ఎంత ఓపిక ఉందో అంత. కానీ ఇది నా వల్ల కాదు, ఇది ప్రయత్నం అంటే ఇక అదే ఇక అంతిమ తీర్పులాగా తీసుకుని ప్రసాద బుద్ధి. మళ్ళీ ఇంకా అశాంతి ఉండకూడదు అక్కడ. ఎందుకని మనం ఇంకా ఇది ఇక్కడితో సెటిల్ అవుతున్నాం అని అనుకున్నాం అనుకుంది, అప్పుడు ఇంకా మళ్ళీ ఈ అశాంతి లేకుండా ఈశ్వరుడి యొక్క ప్రసాదం లాగా కళ్ళగద్దుకుని స్వీకరిస్తున్నాం. క్లియరా ప్రసాద బుద్ధి? సో మనకి భక్తి అంటే నిన్న మనం చూసాంగా, శ్రద్ధ, నిష్కామన, మళ్ళీ ప్రసాద బుద్ధి, ఈ 3 లక్షణాలు ఉన్న భక్తి మనతో ఉంది అంటే మనం ఇంకా శాంతి సోపానం. ఎన్నో సోపానం? 3వదేగా భక్తి. రోజులైంది నేను అడగలా, మెట్లు. సెకండ్, థర్డే కదా ఇది భక్తి. ఎన్నో సోపానం ఇది. అదే భక్తిని ఇంకొంచెం విస్తారంగా చెప్పాం. ఇప్పుడే మెట్టు అని ఏంటంటే దాని ద్వారా మనకి ఈ శాంతి ప్రాప్తించిందంటే అప్పుడు శాంతికి అది ఒక మెట్టు కదా. ఇదంతా దీనివల్లే మనకి ఒక మెట్టు. ఇదంతా ఈ ప్రసాద బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి వల్ల మనకి శాంతి సమకూరుతుంది. కాబట్టి ఇది ఒక మెట్టు, 3వ మెట్టు మీద మనకి ఎక్కినట్టు. ఇప్పుడు ఫస్ట్ భక్తి గురించి చూసాం, తర్వాత భక్తి అంటే అసలు ఏంటి, ఎలా వస్తుంది ఈ భక్తి, లక్షణాలు అన్నీ చూసాం. తర్వాత ప్రసాద బుద్ధి, దాంట్లోనే ప్రసాద బుద్ధి. ఆ ప్రసాద బుద్ధి మీద మనకి స్థిరత ఉందంటే అప్పుడు, ప్రసాద బుద్ధి మీద స్థిరత ఉండాలంటే అచంచలమైన విశ్వాసం ఉండాలి, నిష్కామన ఉండాలి. అప్పుడే ప్రసాద బుద్ధి ఏమైనా సరే అది భగవంతుడి యొక్క ప్రసాదంలాగా స్వీకరించుకునే ఉత్తమమైన మనోస్థితి అది. దానివల్ల వచ్చేదేంటి? శాంతి. అప్పుడు మనం 3వ మెట్టు ఎక్కినట్టు. ఇప్పుడు దీనివల్ల మనకి ఇంకా ఒక రకంగా ప్రపంచంలో ఏ శక్తి లేదు మనకి అశాంతిలోకి తీసుకెళ్ళటానికి. అవునా? ఒప్పుకుంటారా? అంతే కదా. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఈ భక్తి ఉంటే మనకి ఇంకా మనం ఒక్కొక్కసారి మనం ఛాలెంజ్ చేయాలన్నమాట ప్రపంచంతో. చూద్దాం, నన్ను నువ్వు అశాంతి పరచడానికి ట్రై చేయి అని అనాలి మీరు ఒక్కొక్క రోజు. ఎందుకని మన దగ్గర ఇప్పుడు ఆయుధం ఉంది. ఎలాంటి దుఃఖం వచ్చినా దాన్ని శాంతిమయం చేసుకునే ఆయుధం మన చేతిలో ఉంది ఇప్పుడు కదా.
గబాల్ని ఇప్పుడు పిల్లలు ఏదో అన్నారని మనకు అశాంతి పడాల్సిన అవసరం లేదు. ఎందుకని మన చేతిలో అంత ప్రసాద బుద్ధి ఉంది కాబట్టి జీవితంలో ఏం జరిగినా సరే మనం రెడీ. ఇంకా అలా అన్నప్పుడు ఒక సంశయం రావచ్చు, ఇది ఎంత తేలిక, అలాంటి సంశయం వచ్చిందా, ఇదేంటి అసలు ఇది ఏం లేకుండా పోయింది అసలు, అంతా ఈ శాంతి నుంచి దూరంగా వెళ్ళడం కోసమే ఆధ్యాత్మిక సర్కస్లు ఎన్నో చేస్తున్నారు, మేము చేసాం, ఇంకా చేయాలని ఉంది, ఇక్కడేమో ఇంకేం అవసరం లేదు ఇక కదా, ఇంకేం అవసరం లేదు, ఇంతేనా అని అనిపించిందా? అది అదే ఆ సంశయం వచ్చిందా రాలేదా అని చూస్తున్నా. ఒకళ్ళకి వచ్చింది, ఇంకెవరికైనా వచ్చిందా? చెప్పాలి. ఇప్పుడు ధైర్యంగా వాళ్ళు ఎదురుగుండా నుంచున్నా సరే తీసుకోగలమా అన్నట్టు అదే ఇంత తేలికేనా ఇది అని ఉందా లేదా? తలుపుడు నాకు అర్థం కావట్లే. అది అంత తేలిక అంటే తేలికే, అది దాంట్లో డౌట్ లేదు. కానీ అలాంటి డౌట్ వచ్చిందంటే ఇంకా దాని గురించి స్పష్టం చేయాలి. అదే అసలు అట్లాంటి డౌట్ ఉందా లేదా అని అడుగుదామని. నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలా లేదా దీంట్లో కొంచెం లోతుకి వెళ్ళాలా అని చూస్తున్నా. సరే, అది ఇంత తేలిక అనే డౌట్ ఉందంటే అప్పుడు మనం ఇంకా ఇదనమాట, ఇంతే, ఇంతకన్నా ఇంకేం లేదు కదా, ఎంత తేలిక అని మళ్ళీ ఎంత తేలిక అయితే ఇది నిజమేనా అనే డౌట్ వస్తుంది. అందుకని ఆల్రెడీ ఎన్నో కష్టమైన సాధనలు కదా, నడుము ఇరిగిపోయేటట్టు కూర్చుని ఎన్నెన్నో చేస్తున్నాం కదా, అయినా సరే అక్కడే మనకి అంత ఏమి అనిపించి ఇక్కడ ఉన్నాయి, ఇదేంటి ఇది బాగానే ఉంది, ఇది శాంతంగానే ఉంది, చెప్పినట్టే శాంతంగా ఉంది, అయినా సరే ఇంతేనా లేకపోతే ఇక్కడే ఉన్న ఊరినే ఏంటంటాం ఒక హిప్నటైజేషన్ ఇది అనేవో డౌట్ వస్తుంది. అలా ఏం లేదు ఇక్కడ. కొంతమంది అనుకుంటారు శాంతి భగవంతుడి యొక్క ప్రసాదం లాగానే అనుకుంటే దానివల్ల నాకు దుఃఖం పోతుందా? దుఃఖం ఉంటుంది కదా, అది ప్రసాదం లాగా అని భావిస్తే దుఃఖం పోతుందా? ఇలాంటి సంశయం వచ్చింది ఎవరికన్నా? అంతే కదా, ఇప్పుడు భగవంతుడి ప్రసాదం అనుకున్నాం, కానీ దానివల్ల ఇప్పుడు దుఃఖం పోతుందా అని వచ్చిందా ఎవరికన్నా? ముందు వస్తే ఇది కూడా రావాలి. అందుకనే అన్నా జీవితంలో ఉన్న అశాంతులన్నీ తీసుకోండి అని. అశాంతి వల్ల ఇప్పుడు మీరున్న వయసులో కొంతమందికి అశాంతి వల్ల నిద్రే పట్టదు కదా, ఏదో ఒక అశాంతి వల్ల. మరి అట్లాంటి వాళ్ళు అందరు కదా నిన్న మన డిస్కషన్ అయిన తర్వాత హాయిగా నిద్రపోయారా? ఎందుకంటే ఇక అశాంతి అనేది లేదు. ఇక మనం అశాంతితో ఏడవడం అనేది మనకు కుదరదు. మనం ఇంకా ఏడవాలి అంటే ఏదో ఒక సీరియల్ చూసి ఏడవాలి తప్ప ఇక మన యొక్క దుఃఖంతో మనం ఇంకా ఏడవలేము. ఎందుకని ఇక ఏడుకొని ఇంకా అశాంతి అనేది లేదు కదా. సో ఇక్కడ రెండు డౌట్స్ రావచ్చు అంటున్నాం. ఒకటి, ఇది ఇంత తేలిక. రెండోది, ఊరినే అనుకుంటాం వల్ల పోతుందా దుఃఖం? ఈ రెండు డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏం మాట్లాడకుండా స్టిల్ గా కూర్చున్నారు విగ్రహం లాగా. మీరు ఏం మాట్లాడినా గొడవ అనుకుంటున్నారా? ముందు ఇంకా ఇట్లా ఆచరిస్తే ఏమన్నా ఒకరోజుకి మార్పు కనపడుతుందిగా. ఆచరిస్తే ఏమోనని అనుకోవటం అనుకుంటా. ముందు కూడా ఇంకా ఉండాలి కదా, విషయాలు రావడం ఒక నెల అయినా చూడండి చూస్తే ఏమన్నా మధ్యలో ఏమి లేకుండా ఉంటే అప్పుడు అవునవును మళ్ళీ ఏదైనా ఆటంకాలు వచ్చి మళ్ళీ నిద్ర పట్టదు కదా. ఎప్పుడైనా ఉంటే అట్లా ఒక రోజు నిద్ర పట్టినా కానీ అవునవును అట్లా
విషయాల వల్ల, ప్రశాంతి వల్ల. కరెక్ట్. తెలియాలి మనకి లేకపోయినా. ఇలా అలా ఆలోచించి మరి ఎవరు అడగరేంటి? మీకు అన్ని తెలుసు, మీరు ఏం అడగరు. చూడండి ఎంత స్పష్టంగా అడుగుతున్నారు. ఆవిడ చెప్పిన పాయింట్ అర్థమైందా? మనం చూస్తాం కొన్ని రోజులు, అంటే కొంచెం ఆచరిస్తూ అంటున్నారు. సో మనం ఆచరించాలి. ఇప్పుడు ఈ రెండు డౌట్స్ మామూలుగా సహజంగా వస్తాయి చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ టైం ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మనకి ఒక్కొక్క రోజు మనం డిస్కస్ చేసిన చాలా ఉన్నతమైన విషయాలే. ఇప్పుడు మామూలుగా వారానికి ఒకటి డిస్కస్ చేయొచ్చు. అంటే ఆ వారం రోజులు పడుతుంది దాన్ని మనం జీర్ణించుకుని ఉండటానికి. మనం అంత టైం కూడా ఇవ్వట్లే. నెక్స్ట్ డేకి వస్తే మళ్ళీ ఇక్కడ ఏదో రావణాసుడి కథ ఏం చెప్పట్లే, మళ్ళీ ఇంకొక టాపిక్ లోకి మళ్ళీ చాలా లోతైన విషయంలోకి వెళ్తున్నాం. అవునా? కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా అనిపించవచ్చు, ఇది నిజమేనా ఇదంతా అని. దానికి అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కొంచెం అభ్యాసం కావాలి, ప్రాక్టీస్, ఆచరణ. అప్పుడు ఇలాంటి సంశయాలు పోతాయి. ఇదంత తేలిక అనేది పోతుంది. ఇట్లా దుఃఖం నేను అనుకుంటే దుఃఖం పోతుందా, ఇలాంటి సంశయాలన్నీ పోతాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆచరణ, అంటే అభ్యాసం అంటామే. అభ్యాసేనతు కౌంతేయ. సో ఇక్కడ అభ్యాసం. ఏం అభ్యాసం? మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని మనం జీవితంలో అనుభవించడానికి మనం ప్రయత్నించాలి. ఇదే అభ్యాసం. భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని. జీవితం అంటే ఏంటి అసలు? మామూలుగా అది వినటానికి కవులు రాసే జీవితంలా కాదు. జీవితం అంటే ఏంటంటే మన దైనందిన కార్యక్రమాల్లో. అదే కదా జీవితం. జీవితంకి వేరే ఏం లేదు కదా జీవితం అంటే. మనం రోజు పొద్దున్న లేస్తున్నాం, మన పనులన్నీ చూసుకుంటున్నాం, ఇంటి పనులు, లేకపోతే ఊళ్ళో పనులు, లేకపోతే ఏదో వ్యాపారాలు, ఇలాంటివన్నీ. ఆ అన్నిట్లోనూ మనం భగవంతుడి సాన్నిధ్యాన్ని మనం దర్శించాలి, అనుభవించాలి. ఇదే అభ్యాసం. అప్పుడు ఇలాంటి సంశయాలన్నీ పోతాయి. ఎలా అనుభవిస్తాం మనం భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని? ఇప్పుడు మనం 4 స్టెప్ పూజ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఆల్రెడీ. అది చాలా ఉన్నతమైంది చిత్త ఏకాగ్రతకి. అవునా? ఇప్పుడు మీకు ఏమన్నా ఆలోచనలు వస్తే మీరు వాటిని వస్తున్నాయని తెలుస్తుందిగా, నియంత్రిస్తున్నారుగా. మీకు ఆ నామంతోనూ ఆ రూపంతో, నామరూప సహాయంతో మన మనసుని ఇదివరకు ఇట్లాగా దాని జోలికి దానికి వదిలేయట్లా. అదేమన్నా తీసుకొస్తే దాన్ని అక్కడ ఆపుతున్నాం. ఆపి ఇప్పుడు కాదు టైం, ఇప్పుడు ఈ రూపం, ఈ నామం అని చెప్తున్నారా. దానివల్ల మనకి చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ప్రాప్తం అవుతుంది. సరే, మళ్ళీ దాంతోపాటు ఆ పూజలో మనం ఏమేం చేసాం? నిష్కామన. మనం ఏమన్నా కోరుతున్నామా? మనకి ఏది మంచిదో అదే ఏమంటున్నాం, అంతే కదా. మరి ఇలాంటి పూజ చేయటం ఇంకా అది ఆపకూడదు. కావాలంటే ఎవరికైనా టైం ఉంటే ఇంకొకసారి ఏమన్నా చేయాలంటే ఇంకోసారి కూడా ఇదే చేయండి. చెయ్యాలని ఉంటే ఇంకోసారి చేయాలి, నాకు ఇంకా ఏమీ లేదు పని అంతా నేను చేసుకోవాలి పూజ అంటే చేయండి. కానీ మినిమం మాత్రం మెయింటైన్ చేయాలి కదా. మినిమం అంటే ఎక్కువ. అప్పుడు దానివల్ల మీకు శాంతి, ఇప్పుడు శాంతి లభించాల్సిందే అక్కడ. కాదు నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుందంటే అలా కుదరదు. అక్కడ ఏదో ఇదయింది. అక్కడ
ఏమీ చేయకుండా ఇక భగవంతుడి నామం లేదు, రూపం లేదు, ఏమి ఇవ్వకుండా, ఏమి అక్కడ మీకు ఆలోచన లేకుండా కూర్చోవాలి అంటే అప్పుడు టెన్షన్ వస్తుంది. టెన్షనే కదా అప్పుడప్పుడు స్క్రూ లూజ్ కూడా అవుతుంది దానివల్ల. ఇప్పుడు మనం అట్లాంటి పనులు ఏం చేయట్లేదు ఇక్కడ. అందుకనే భగవంతుడిని తీసుకొచ్చాం. భగవంతుడే శాంతి స్వరూపం. భగవంతుడి యొక్క సపోర్ట్ తీసుకుంటూ మనం మనసుని నియంత్రిస్తున్నాం. అప్పుడు మనస్సు ఏకాగ్రం అయింది అంటే అప్పుడు శాంతిని మనం అనుభవించాల్సిందే. అందుకని భగవంతుడు మనలోనే శాంతి స్వరూపంగా మనలోనే ఉన్నాడు. మన యొక్క స్వరూపంగానే ఉన్నాడు ఆయన. ఈ ఆలోచనల వల్ల మనం అనుభవించలేకపోతున్నాం. ఆలోచనలన్నీ నాకు వస్తున్నాయి కదా, నేను నేను నేను. అప్పుడు ఆలోచనలు లేనప్పుడు అక్కడ ఏమైంది, ఆ నేను పోయి ఆలోచనలు ఉన్నాయంటే ఇక భగవంతుడి మీద ఆలోచనలే ఉన్నాయి. భగవంతుడు మనలో ఉన్నాడు ఇంకా అప్పుడు, అట్లీస్ట్ అంత టైం. అప్పుడు మనం శాంతంగానే ఉంటాం. ఫస్ట్ అది శాంతి అనేది మనం గుర్తించాలి. తర్వాత ఇది శాంతే కదా, ఎట్లయినా మన జీవితం యొక్క పరమ లక్ష్యం శాంతిని అనుభవించటమే. కాబట్టి నేను ఇంకొంచెం సేపు కూర్చుంటానంటే అది మీకు స్వతంత్రం ఉంది. కానీ మినిమం మాత్రం మనం డిస్కస్ చేసినట్టు ఆ మినిమం మాత్రం బేస్ కంటిన్యూ చేయాలి. దానికన్నా మీకు ఏమైనా విశేష దినాలు వచ్చినప్పుడు ఏమైనా మీకు కావాలంటే ఎక్కువ కూర్చోవచ్చు. కానీ మినిమం ఇదొక అభ్యాసం. దీంతో పాటు ఇంకా మనం ఈశ్వర అర్పణం అది కూడా మనం అభ్యసించాలి ఇప్పుడు. అందుకని ఈ ప్రసాద బుద్ధి అనేది డైరెక్ట్ గా ఈశ్వర అర్పణ బుద్ధి మీద ఆధారపడి ఉంది. మళ్ళీ ఈశ్వర అర్పణ బుద్ధి వల్లే మనకి అశాంతి నుంచి ముక్తి పొందుతాం. ముక్తి శబ్దం వచ్చింది ఇక్కడ. దేని నుంచి? అశాంతి నుంచి ముక్తి పొందుతాం ఇక్కడ. సో ఈ ఈశ్వరార్పణ బుద్ధి మనం ఎలా అభ్యసిస్తాం? భగవద్గీత మొత్తం చూసే అన్నారుగా, రాజవిద్య రాజగుహ్యం, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి. గుర్తొస్తుందా? దదాసి యత్. అవునా? యత్ తపస్యాసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఇక్కడ ఏమంటున్నారు? ఇదంతటికీ ఒకటే. మనం అదేదో రకంగా ఉంది, మనకు తెరవదని అనుకోవద్దు. ఏం లేదు దీంట్లో. ఏంటంటే మనం ఏం చేసినా అది ఆయనకు సమర్పించాలి అంతే. మరి అట్లా చెప్పొచ్చుగా, ఎందుకు అంతా అంటే అది తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం. అది తర్వాత చెప్పేది ఇంతే. అయినా సరే ఇలా చెప్తే ఏదో చెప్పేవాడికి ఏదో తెలుసులే అని అనుకుంటారు కదా, అందుకోసం నేను చెప్తున్నా. లేకపోతే దీని అర్థం ఏం లేదు. ఏంటి? మనం ఏం చేసినా అదంతా ఆయనకి సమర్పించాలి అంటున్నారు ఆయన. మీరేం చేసినా నాకు సమర్పించాలి. ఇదే ఈశ్వర అర్పణం అంటే ఇంతే. ఏం చేసినా మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, ఎట్లయినా చేసేది మనం ధార్మికంగానే చేస్తాం, అదే ఆయనకి సమర్పిస్తున్నాం. అప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, నేను అసలు ఏమీ చేయను, ఊళ్ళో ఇంట్లో కూర్చుంటా, నా ఇంటి పని చూసుకుంటా. అవునా? నేనేం బయటికి వెళ్ళి పెద్ద పనులు ఏం చేయను, నేను మా ఇంట్లో నేను ఉంటా, నేను వండుకుంటా, నేను తింటా. నేను అప్పుడు ఏం చేయాలి? అంతే. యత్ కరోషి అంటే అంతే. ఏం చేస్తున్నామో అది, మనం ఏం చేస్తున్నామో అదే. ఎంత తేలిగా చూడండి. ఇది ఏదో విశేషంగా ఏం చేయవసరంలా. మనం ఏం చేస్తున్నాం, రోజు ఏం చేస్తున్నాం అదే. అది ఏం చేస్తున్నాం అంటే చేసే అన్నిటినీ ఆయనకి అర్పించాలంటున్నాం. ఎలా అర్పించాలి? ఈశ్వర అర్పణానికి అంటే ఒక చిన్న ప్రార్థన చెప్పనా నేను, చాలా తేలిక, మన భాషలోనే. ప్రార్థన అంటే ఏదో ఒక కఠినమైన భాషలో ఉంటుందని అనుకోవద్దు. కఠినమైన భాషలోనే చేస్తే బాగుంటుంది అంటే మళ్ళీ అలా చూద్దాం. వద్దు, మాకు అలాంటివి వద్దు, తెలుగు
లో మాకు అర్థమయ్యేటట్టు చాలు అనుకుంటే మనమే ఒక మంచి ప్రార్థన మనం పెట్టుకోవచ్చు ఇక్కడ కదా. ఇప్పుడు మన భగవంతుడికి మన భాష వస్తుందా రాదా? వస్తుంది కదా కదా. కాబట్టి మనకు అలాంటి సంశయమే అవసరంలా కదా. నోరు తిరిగిన భాషల్లో ఊరిని సర్కస్లు చేయాల్సిన అవసరం లేదు. ఉందా? ఎందుకని మనకి మన భగవంతుడే కదా కదా. మన భగవంతుడికి మన భాష వస్తుంది. మనం ఎంత సింపుల్ గా చెబితే ఆయనకి ఇంకా అంత ఇష్టంగా ఉంటుంది. అది మనకేం అర్థం కాకుండా ఏదో మంచిదని చెప్పి నాలుగు నడు ఇటువంటి తిప్పేసామనుకోండి, ఆయనకి జాలేస్తుంది మనం చూసి. ఆయన అనుకుంటా ఉంటాడు, రే చెప్పే సరిగా చెప్పు, అసలు ఏంటి నీ గొడవ అనుకుంటాడు కదా. అందుకని మనం ఒక చిన్న సింపుల్ ప్రేయర్, మన ప్రేయర్ ఏంటంటే, ఇప్పుడు మనం రోజు మొదలెట్టేటప్పుడు, ఇప్పుడు మనం పని మొదలెట్టేటప్పుడు చేయాల్సిన ప్రార్థన ఇది. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ, లేకపోతే ఇప్పుడు మన ఇంట్లోనే పని అనుకుందాం. ఎవరికన్నా సరే ఇంట్లో లేవగానే పని ఉంటుంది కదా, అప్పుడన్నా సరే మనకు కావాలంటే, లేకపోతే రోజు పొద్దున్నే మీరు ఈ పూజ చేస్తా అంటే మన పూజ అప్పుడే చేయొచ్చు. ఇది ఏంటి ఈ పూజ, ఏంటి ఇది ప్రార్థన, ఏంటి ఈ పూజ అయిందో చెప్పాల్సింది మనం అంటే, నేను మీ యొక్క సేవే చేస్తున్నాను. మీరేం చేసినా సరే, లేకపోతే మీ పనే, సేవ అనేది కూడా కొంచెం ఇదిగా ఉందంటే, నేను మీ పనే నేను చేస్తున్నాను. చేసేది మన పనే అయినా సరే అది మనం కాదు, అది మనది కాదు, ఇంకా అది ఆయనది. ఒక్కసారి భగవంతుడిదే. ఒక్కసారి ఆ మాట వచ్చిందంటే ఇక అంతా ఆయనది ఇచ్చేసాం మన పనులన్నీ. నేను మీ పనే చేస్తున్నాను కాబట్టి నాకు దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించండి. ఎందుకోసం? మీ పని కోసం. మాకు పెద్దవి పనులేం లేవు, నేను చేసేది మీ పని. మరి మీ పని చేయడానికి నాకు శక్తి సామర్థ్యం కావాలి కదా, అది నాకు ఇవ్వండి. ఎందుకని? మీ పని చేస్తున్నాను కాబట్టి. నేను ఏం చేసినా అదంతా కేవలం మీ శక్తి సామర్థ్యం వల్లే నేను చేస్తున్నా. 3 లైన్లు అయిపోయింది. ఈ 3 లైన్లలో అర్థం ఒకటే, అయినా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం గట్టిగా. ఎందుకని? ఆయన కోసం కాదు, మన కోసమే మనం చెబుతున్నాం. అంటే ఇక మన పని అంటూ ఇంకేమీ లేదు ఇంకా కదా. అన్నిటికన్నా సింపుల్ గా ఇప్పుడు పూజా విధానాల్లో కూడా సింప్లెస్ట్ పూజ ఎవరిదో తెలుసా? ఎవరిదంటే శివుడిది. ఆయన ఏమంటారు? కొంచెం నీళ్లు ఎవరో కోసుకొని పూలు, కొన్ని ఆకులు అన్ని నాకు ఇచ్చేసి అక్కడ ఆగరు. సమర్పణం, పూర్ణంగా నాకు సమర్పణం చేసి, అన్నిటికన్నా ఆయన ప్రకారం ఉత్తమమైన మంత్రం ఏంటి? అంతే, ఇంకేం లేదు. ఇంకా అంత సింపుల్ మామూలుగా. అందుకనే కదా శివుడు అంటే అంత ఇది. శివభక్తుల్ని తెలుసుగా కథలన్నీ. పూజ విధానంగా చేసిన ఆ పంతులు గారిది ఏమైంది, కన్నప్పది ఏమైంది, మీకు తెలుసు కదా. ఇవన్నీ భావనే కదా అక్కడ కావాల్సింది. సో ఇక్కడ ఇలా ఇది మన ప్రార్థన. అంతే, మనం ఏమేం చేస్తున్నాం అంతా ఆయనకు అర్పిస్తున్నాం. తర్వాత ఇక రోజు ముగిసింది, ఎండ్, మనం ఇక నిద్రపోబోతున్నాం. అప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఇంకొక చిన్న ప్రార్థన ఏంటి? నేను ఇవాళ ఏమేమి చేశాను అవన్నీ నా ద్వారా మీరు చేపించారు. అంతే, అదంతా ఏమేమి చేశామో అది నా ద్వారా మీరు చేపించారు. కాబట్టి ఎలా అయినా అవన్నీ మీయే కదా. మళ్ళీ నాయని నేను అనుకుంటానేమో, అలా కుదరదు. అవన్నీ మీకే నేను సమర్పిస్తున్నాను. సో నేను ఇవాళ ఏమేమి చేశానో అవన్నీ నా ద్వారా మీరు చేశారు కాబట్టి అవన్నిటినీ నేను మీకే సమర్పిస్తున్నాను. ఇదనమాట, ఇదే సమర్పణ యోగం.
అలాంటిది ఏం లేదు. ఇప్పుడే మనం కొత్తగా ప్రవేశపెట్టాం. నేను అన్నాను కదా సమర్పణ యోగం అని. అది ఇది సమర్పణ యోగం అంటే ఇదే మనం చేయాల్సింది. మనం మనయన్నీ ఆయనకి సమర్పిస్తున్నాం. ఫస్ట్ ఆయన్ని అడుగుతున్నాం, నాకు శక్తి సామర్థ్యం ఏమో అని ఆయన పని చేయటం కోసం. తర్వాత మనం ఏమేం చేశామో మళ్ళీ ఆయనకి సమర్పిస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏమేం చేసామో మనం ఏమేం చేసామో అంటే మన దైనందినిక అన్ని ఇలా. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయనకి సమర్పిస్తున్నాం అని ఇది దీంట్లో మనం ఒక సీరియస్నెస్ వస్తుంది కదా ఆయనకి. అప్పుడు మనం జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒక ఆయన అన్నారు నాతో ఇది చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఆయన ఒక డెంటిస్ట్, ఆయన అన్నారు చాలా కష్టం స్వామి ఏంటో అనుకున్నారని. ఇదివరకే అంటే మామూలుగా కొన్ని ఉంటాయి కదా ఎవరికి ఒక్కొక్క వృత్తిలో కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి. దేవుడికి చేస్తున్నాను వాళ్ళల్లో దేవుణ్ణి చూసుకు చేయటం అనేది అది తేలికేం కాదంటే. ఎందుకంటే ఆ భావన వచ్చినప్పుడు ఇదివరకు మనం చేస్తామే అవి ఏం చేయలేము. ఇంకా మంచిదేగా అన్నాను. మంచిదే కానీ అది అప్పుడేంటి దాని అర్థం ఏంటంటే పాప పుణ్యాల్లో ఇక ఆ పాపాలు ఇక ఒక్కొక్కటి ఎగిరిపోతాయి. ఎందుకని భగవంతుడు ఇప్పటివరకు ఖాళీగా ఉంది లోన స్టేజ్. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టాం. ఊరినే పేరుకు కాదు కూర్చోబెట్టింది, నిజంగా. ఇప్పుడు ఇదంతా చూడండి, ఇదంతా భావన వల్లే. భావన బలమే అన్నిటికన్నా ఎక్కువైన బలం. ఈ భావన వల్ల ఇక వేరేగా ఏం జరగదు. ఇంకా అన్నీ చాలా ఉత్తమంగానే మనం చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక ఆయనకే ఇస్తున్నాం కదా, మళ్ళీ ఆయనకి సమర్పిస్తున్నాం. మరి ఆయనకి సమర్పించేది ఎప్పుడు ఉత్తమంగానే ఉండాలి కదా. ఇక ఆయన వచ్చేసారు ఇంకా మనలోకి, ఇంకా అప్పుడు ఆయన పనులే జరుగుతాయి. ఆయన కావాలని పాపం చేయించరు కదా మనతో. తెలియకంటే అది వేరే విషయం, తర్వాత మనకు తెలుస్తుంది, తర్వాత మళ్ళీ ఆ జోలికి వెళ్ళాం. సో ఇలా అనమాట. ఇది సమర్పణ యోగం. ఈ సమర్పణ యోగంలో మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ మనకు మనమే చెప్పుకుంటున్నాం మనం ఆయన పని చేస్తున్నామని. ఇప్పుడు ఈశ్వరుడి పని అంటే ఏదో పూజ గదిలో లేకపోతే గుళ్ళో చేసేది కాదు. మనం ఏ పనులు చేస్తున్నామో అదంతా ఆయన పనే. అది ఎప్పుడు ఆయన పని అవుతుందంటే మనం ఈ భావన భక్తి భావనతో ఆయనకి సమర్పించినప్పుడు. అందుకనే సమర్పణ యోగం. ఆయనకి సమర్పించాలి భక్తితో. ఇప్పుడు మీరు మీ ఇంటి పనులే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ భర్తకి సేవ చేయొచ్చు, లేకపోతే మీ అత్తగారికి సేవ చేయొచ్చు, లేకపోతే మీ పిల్లలకు మీరు సేవ చేసుకోవచ్చు, లేకపోతే ఇక వేరే వాళ్ళ ఎక్కడ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ మీరు ఎవరికి నిజంగా సేవ చేస్తున్నారంటే భగవంతుడికి సేవ చేస్తున్నారు. ఇది ఎవరికి సేవ చేస్తున్నారంటే భగవంతుడికే సేవ చేస్తున్నారు. అది ఎప్పుడు చేస్తారంటే ఆయనకి ఆ కర్మ ఆయనకి అర్పించినప్పుడు. అప్పుడు ఫస్ట్ ప్రార్థనలో ఆయన కోసమే ఎన్ని చేస్తున్నా అని అంటాం, తర్వాత మళ్ళీ ఆయనకే సమర్పిస్తున్నాం. అప్పుడు మనం ఎవరికి సేవ చేసాం రోజంతా? ఆయనకే సేవ చేసినట్టు. అంతే. అప్పుడు ఈ బిజినెస్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా సరే, వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏం చేసినా అంతా ఆయన పనే మనం చేస్తున్నాం. కేవలం మనం మానసికంగా ఒక భావన, సమర్పణ భావన మనలో వృద్ధి పరుచుకున్నామంటే ఇక మనం బయట ఏం చేస్తున్నాం అనే కాదు, ఏం చేసినా అదంతా ఆయన కోసమే. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, నేనేమీ చేయను. నేను ఒట్టి నా పనులు నేను చేసుకుంటా, భోజనం చేస్తా అంతే. కొంచెం వాకింగ్, కొంచెం కౌర్లు, పిచ్చంపాటి కౌర్లు నేను చేసే పనులు. లేకపోతే ఏదో కొద్దిగా చదువుతా, సీరియల్ చూస్తా
అప్పుడు నేనేం చేయాలి అన్నారు. నేను ఏం సమర్పించాలి ఈశ్వరుడికి అంటే ఏమేం చేస్తున్నారో అది, ఏమేం చేస్తున్నారో అదే, ఏమేం చేస్తున్నారో అది ఆ భావనతో, అది ఈశ్వరుడికి యొక్క పని నేను చేస్తున్నాను అనే భావనతో అది సమర్పించాలి. అవునా? కొంతమందికి అనిపించవచ్చు ఇది మరీ కొంచెం ఎక్కువేమో, నేను నా పనులు చేసుకుంటూ నేను దాన్ని ఈశ్వరుడికి అర్పించటం ఏంటి, ఏమన్నా పాపం వస్తుందేమో ఇలా అని అనిపించింది ఎవరికన్నా? ఏదో ఆయన కోసం పూజ చేసి ఆయనకు అర్పిస్తే అది వేరే విషయం, కానీ నా పనులు నేను చూసుకుంటూ ఇదంతా ఆయనకి అర్పించడం ఏంటి అని అనిపించిందా? ఇలా మీరు విన్నారా ఇదివరకే? ఎక్కడ? అదే భగవద్గీతలో మామూలుగా ఇదే, కానీ దాన్ని బాగా చాలా చోట్ల వస్తాయి ఇలా, కొన్ని పురాణాల్లో కూడా వీటి గురించి. కానీ దాన్ని నొక్కి నొక్కి చెబుతున్నాం ఇక్కడ అంతే, మళ్ళీ 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 మళ్ళీ. మామూలుగా ఇలా అనిపించవచ్చు ఇది మరీ కొంచెం ఎగ్జాగరేషన్ లాగా, మన పనులు మనం ఏం చేసుకుంటున్నామా అది కూడా ఆయనకి అర్పించడం ఏంటని, అదేమన్నా పాపం వస్తుందా అని. అలాంటిది ఏమీ లేదు, ఎందుకంటే అది సత్యం కాబట్టి. ఎందుకని ఈశ్వరుడే ఇప్పుడు కూడా అన్నీ చేస్తున్నాడు అని మీకు అనిపిస్తుందా? నిజంగానే ఆయన పనులే ఇవన్నీ, మన పనులు కాదు. ఓన్లీ మనం అనుకుంటున్నాం ఇవన్నీ నా పనులని, కానీ నిజంగా చూస్తే ఇవన్నీ ఆయన పనులే. అవునా? ఎందుకు చెప్పండి? ఏం చేసినా కానీ అది ఇంకొక పని అసలు మన వల్ల కాదు. కానప్పుడు అది జరిగిన తీరును మనం అబ్జర్వ్ చేస్తే ఆయనే చేస్తున్నాడనే ఒక భావన. అలాంటి పనులు కాదు నేను అనేది, మామూలుగా రోజు పనులు కూడా ఆయనయే అంటున్నాను నేను, అవి కూడా ఆయనే చేస్తున్నాడని నేను అంటున్నా. ఏ కష్టమైన పనులు అలా కాదు, రోజు దైనందిక జీవితంలో వచ్చే పనులు కూడా ఆయనే చేపిస్తున్నారు అంటున్నాం. ఒక్కొక్కసారి ఒక పని చేసే ఓపిక ఉండదు. అలాంటి మీకు ఓపిక ఉన్న పనుల గురించి చెప్పండి, అవి కూడా ఆయనే చేపిస్తున్నారు అంటున్నా. అవి కూడా ప్రార్థనలో ఒకటి ప్రతి ఒక్కరిలోనూ ఆ భగవత్ స్వరూపాన్ని చూడమని చెప్పారు కదా. మనం చేసేది మన కుటుంబ సభ్యులకే కదా, వాళ్ళలో కూడా మనం ఆ రూపాన్ని చూస్తా చేస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకే చేస్తున్నాం. కరెక్ట్. వాళ్ళకి చేయకుండా మనం చేసుకునే పనులు మనం ఏం చేయట్లే, ఎవరికి ఏం చేయట్లేదు అనుకున్నాం. ఇందాక రిటైర్డ్ అయిపోయాం మనం, ఇక అందరూ మనకే చేస్తారు తప్ప మనం ఎవరికి చెయ్యం. ఆ పనులు కూడా ఈశ్వరుడి వల్లే అవుతున్నాయి అంటున్నాం. ఏమంటారు? అవునా? అవునండి, ఎందుకు అని అడుగుతున్నాం, చెప్పండి. చెప్పండి. అవునవును, అదే ఏం కాదు, అంతే. అదే ఆ పాయింట్ మీదే మనం ఎన్ని పనులు చేస్తున్నామంటే మనలో ఒక ప్రాణశక్తి ఉంది కదా. అంటే ఇప్పుడు మనం బ్రతికున్నామంటే ఎలా చెప్తాం? మనం బ్రతికున్నామని మన యొక్క హృదయం ఆడాలి, కొట్టుకోవాలి, అంతేనా? మన లంగ్స్ గాలి పీల్చుకోవాలి, ఊపిరితిత్తులు పనిచేయాలి, ఇంకా మన మెదడు పనిచేయాలి, ఇంకా మన కాలేయం పనిచేయాలి. ఎన్ని పనిచేయాలి కదా, ఒక్కొక్కటి అన్ని జరగాలి. ఒక్కొక్క ఆర్గన్ లోన అవయవం అన్ని పనిచేయాలి. ఇప్పుడు అవన్నీ మీరు వాటిని పని చేయాలి అని అన్నారు కాబట్టి పని చేస్తున్నాయా? ఇది ఇంతే, కొంచెం ఆలోచిస్తే చాలు. ఇక్కడ ఇప్పుడు హార్ట్ అన్నిసార్లు కొట్టుకుంటాను కదా, సర్లే
కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆగు అని మీరు అంటే అది వింటుందా? అది వినదు. అది ఇంకా ఆగిపోయే టైం వచ్చినప్పుడు కొట్టుకోవే అంటే అది వింటుందా? అది వినదు కదా. ఇక అది ఎవరిది? అది మంద. అది మన చేతిలో లేదు. అది దాని ద్వారా అది పోతా ఉంటుంది అట్ట. నైట్ అండ్ డే అండ్ నైట్, రాత్రి పగలు అది కొట్టుకుంటా ఉంటుంది. ఇప్పుడు కాలేయం అంటే అది కూడా మనకు కావాల్సిన రసాయనాలన్నింటినీ, ఎంజైమ్స్ అన్నింటినీ అది సెక్రీట్ చేస్తూ ఉంటుంది. మన జ్యోతి వింటుంది. అది ఊనే మనం అనుకుంటున్నాం అది అంతే. ఇవన్నీ మన చేతిలో లేవు. ఇవన్నీ అసలు మన కంట్రోల్లో లేవు. ఇవన్నీ ఇప్పుడు మనకి శరీరంతో నేను చేస్తున్న పనులన్నింటినీ కూడా ఆయన ఎలా అంటామంటే, అసలు ఏంటి అసలు నీ శరీరం ఇక్కడ మందంటూ ఏమని చెప్పు. ఈ గోల్డ్ నేను కత్తిరించుకోవాలా వద్దా, జుట్టు కత్తిరించాలా వద్దా, ఇంతకన్నా మనకి ఏమైనా ఉందా మీ శరీరంలో? ఈ వేస్ట్ ని వాటి మీద మనకి హోల్డ్ ఉంది. అది కూడా లేదు కదా. ఇప్పుడు మనకి పొద్దున్నే వచ్చే వేస్ట్ మనం ఆపగలమా? ఆపలేం. అసలు మనకి ఏమీ లేదు. మన ఊరినే అనుకుంటున్నాం ఇది మన శరీరం అని. మొత్తం అంతా దాన్ని కంట్రోల్ చేసేది ఆయనే. మరి అది ఎలా ఎన్నిటిని నడుపుతున్నారు ఈశ్వరుడు అంటే అదే చైతన్య శక్తి, లేకపోతే ఊర్జా శక్తి అనాలి మనం. ఆయన చైతన్య శక్తే అది. అంటే ఈ శరీరం అంతా ఆయనదే. ఇది ఆయనకి సంబంధించింది, ఆయనదే ఇది ఒక రకంగా చెప్పాలంటే. మనం చూసాం కదా ఇదివరకే, అది మీరు అన్నారు అక్కడ ఆయన సృష్టి స్థితి అప్పుడు చూసాం. ఇదంతా సృష్టించేది ఆయనే, స్థితి కూడా ఆయనే, పోషించేది అంతా ఆయనే. కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ శరీరం ఏం చేసినా అది మనది కాదు, అది ఆయనదే. మనకు అసలు ఏమీ దీని మీద అధికారం లేదు. ఈ శరీరం ఏ పనులు చేసినా, అవి మన పనులు చేసుకున్నా, వేరే వాళ్ళ పనులు చేసుకున్నా, ఏం చేసినా సరే వాటి మీద మనకి ఏ అధికారం లేదు. అలా అన్నప్పుడు ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఏంటి అలా అయితే అన్ని ఆయనే చేస్తున్నారు కదా, ఈ శరీరం కూడా ఆయనే కదా, అన్ని ఆయనే అయితే మళ్ళీ ఆయనకి ఎందుకు సమర్పించటం? ఇది ఇంకో క్వశ్చన్. అలా రావచ్చు కదా. అంతా ఆయనే కదా. నాకు అసలు ఏమి శరీరం ఉన్నట్టు అనుకోవాలి కానీ తప్ప నా శరీరం కూడా ఆయనదే అంటున్నారు. అంతా లోన్ అంతా జరిగేది ఆయన ఇచ్చే అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎలా అయినా ఆయన పనులే కదా, మళ్ళీ నేను ఆయనకి ఎందుకు సమర్పించటం? కృతజ్ఞత కోసం ఎట్టయినా ఆయనయే కదా, మళ్ళీ మనం ఎందుకు? అసలు మనం ఏం లేం కదా ఇంకా అక్కడ, మళ్ళీ ఎందుకు ఆయన సమర్పించటం? సింపుల్ ఆన్సర్, ఎక్కువ ఆలోచించి దొరకదు ఆన్సర్. సర్వస్య శరణాగతి. ఇంకా అది ఆన్సర్. అది అర్థమైందా? ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ ఏదో చేశాం ఇది అన్నమాట గొడవ. అంతా ఆయనే, కానీ ఇక్కడ మనం అలా ఊరుకోవట్లేదు కదా. ఇప్పుడు ఆవిడ అన్నారే అది డైరెక్ట్ ఆన్సర్. కానీ మనం ఇక్కడ అనుకుంటున్నాం నేను చేశాను. ఇప్పుడు నేను అనేవాడు ఆవిడ వచ్చాడు మధ్యలో కదా. ఆవిడ మామూలుడు కాదు, చూసారుగా డయాగ్రామ్ లో మొత్తం స్వస్వరూపాన్ని ఆవరించి పారేసాడు. ఇంకా అంటే ఆ స్వస్వరూపం అనే దాన్ని మనం ప్రస్తుతానికి భగవంతుడిలా తీసుకుంటే మొత్తం ఆవరించేసాడు. ఎవరు? నేను అహం, నేను చేస్తున్నా, ఇదంతా ఈశ్వరుడిదే అనేది మనం విస్మరించాం. మనకి ఏదో ఇదంతా ఈశ్వరుడిది అనేది మరిచి, అంతేకాదు మనం అసలు ఆయన యొక్క కార్యకలాపాలు చేయటం కోసం మన ఇక్కడికి పంపించారు ఆయన, అంతే కదా. ఆయన యొక్క ఒక వైభవ నాటకం అన్నమాట ఇదంతా. అది ఎందుకు చేస్తున్నారో ఆయనకి తెలుస్తుంది కదా. అది ఆయన ఎందుకు చేస్తున్నారు అది మన సరిగ్గా తెలియదు. ఇక ఆయన ఏం చేస్తున్నారు మనకు తెలుసుకునేవాళ్ళం. ఆయన ఎందుకు చేస్తున్నారు ఆయన ఇష్టం. దాంట్లో మనకు చిన్న రోల్ ఉంది. ఆయన ఇచ్చిన రోలు ఆయనే నడుపుతాడు మనని. కానీ మనం అది మర్చిపోయి ఇవన్నీ నేను చేస్తున్నాను, నేను అనుకుంటున్నాను. అది చిన్న పొరపాటులాగా అనిపించినా దాని యొక్క చాలా పెద్ద పొరపాటు. ఎందుకని?
ఎందుకని మేము చాలా పెద్ద పొరపాటు చెప్పండి మీరు అంటున్నారు. ఎందుకో చెప్పండి. ఎందుకని అది చాలా పెద్ద పొరపాటు? ఎందుకది చాలా పెద్ద పొరపాటు? ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేవ్ మిస్టేక్ అంటాం. అంటే ఆ పొరపాటుకి చాలా పెద్ద శిక్ష అనమాట. ఇది విన్నారా? ఇదే ఆన్సర్. ఎందుకంటే ఆ ఒక్క పొరపాటు, చిన్న పొరపాటు వల్ల అంతు లేని దుఃఖం వస్తుంది. ఆయన్ని అక్కడ విస్మరించి మనం అక్కడ స్థాపించుకున్నాం, దానివల్ల అంతు లేని దుఃఖం. ఈ దుఃఖం అంతటికీ కారణం ఆ ఒక్క పొరపాటు. అది చిన్న పొరపాటులా కనబడుతుంది కానీ చాలా పెద్ద పొరపాటు. పొరపాటు చిన్నదే కానీ దాని యొక్క పరిణామం చాలా దుష్పరిణామం అన్నమాట. అంతులేని దుఃఖం దానివల్ల. ఇప్పుడు జీవితంలో వచ్చే దుఃఖాలన్నిటికీ ఒకే మూల కారణం ఇది, ఆయన్ని విస్మరించడం. అంతేకాకుండా నేను ఆయన ఎవరో కృష్ణుడి వేషం వేసుకుంటాడు, పౌండరీ, కృష్ణుడి లాగా వేషం వేసుకుని నేనే కృష్ణుడిని అంటాడే. దానివల్ల ఆయనకి ఏమైంది? ఫైనలీ అహంకారం వల్ల ఎన్నో ఇబ్బందులు పడి అంతులేని కష్టాలకు గురయ్యాడు కదా ఆయన పురాణంలో, భాగవత పురాణం. సో ఇలా అది చిన్న పొరపాటు అన్నా సరే దానికి యొక్క పరిణామం చాలా పెద్దది. ఎందుకంటే అంతులేని దుఃఖం ఇస్తాను. ఇప్పుడు ఈ భగవంతుడు మన తల్లిదండ్రుల ద్వారా మనని సృష్టించారు, మళ్ళీ మన ద్వారా మన పిల్లల్ని సృష్టించారు. ఆయన సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ ఆయనకి ఏదో ఒక ఆయనకి తెలిసిన ప్లాన్ ఒకటి ఉంది, మనం ఏం చెయ్యాలి అనేది కదా. మనం ఏం చేయాలి అనేది అసలు మనం ఏం చేస్తాం ఇక ముందు అంతా స్పష్టంగా ప్లాన్ చేసి పంపారు కదా ఆయన. ఆ ప్లాన్ ఆయనకే తెలుసు, మనకు తెలుసా? మనకు తెలియదు. ఆయన అసలు ఎందుకు ఎన్ని చేస్తున్నారు మనకేం తెలియదు. ఆయన ఈ ప్లాన్ లో మనకు కొంచెం స్వతంత్రత ఇచ్చారు. ఏంటో తెలుసా? స్వతంత్రత శాంతంగా జీవించడం. అది ఎప్పుడు మనం చేయగలం? మనం ఈ అన్నిటికీ అంతిమ కర్త అంటే అంతిమ కర్త, ద అల్టిమేట్ డూయర్ భగవంతుడని మనం గుర్తించామనుకోండి, అప్పుడు మనం శాంతంగా జీవించగలం. ఈ స్వతంత్రమే మనకుంది. ఈ అన్నిటికీ ఈ పరమమైన కర్త భగవంతుడు అని గుర్తించామో మనకి శాంతి, అలా గుర్తించలేదో మనకి అశాంతి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి స్వతంత్రం ఉంది. నీకు శాంతి కావాలా, అశాంతి కావాలా? శాంతి కావాలి అంటే ఇదంతా భగవంతుడిదే, అశాంతి కావాలంటే ఇదంతా నేనే. ఇదే మనకు స్వతంత్రం, ఇంకేదరే ఏ స్వతంత్రం లేదు ఇక్కడ. చేయాల్సినట్టయినా ఆయనే చేస్తాడు అన్ని. కానీ మనం నేను చేయకపోతే, నేనున్నాగా అదే ఉన్నావు కానీ నువ్వు జరిగేది అదే, ఆయన ఏమనుకున్నాడో అదే జరుగుతుంది. ఇక్కడ నువ్వు అది గుర్తించావో దానివల్ల నువ్వు శాంతంగా ఉంటావు, గుర్తించలేదా అశాంతికి గురవుతావు. ఇదొకటే ఇక్కడ. ఆయనే అన్నిటికీ అంతిమమైన కర్త అని గుర్తిస్తే దానివల్ల మనకి పరమమైన శాంతి. ఎలాంటి శాంతి అంటే మన దైనందిన జీవితంలో జరిగే ఈ హెచ్చు తగ్గుల వల్ల మనలో ఎలాంటి అశాంతి ఉండదు. అలాంటి శాంతి. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటే అప్పుడు మళ్ళీ చెప్పాలి ఆయన అంతిమ కర్త. అది స్పష్టమైన వర్డ్, దాన్ని ఏమైనా ఇంప్రూవ్ చేయవచ్చా? అంటే పరమమైన కర్త భగవానుడే. దానివల్ల మనకి పరమమైన శాంతి లభిస్తుంది అని అంటున్నాం కదా. ఎలా లభిస్తుంది? సంబంధం లేదు, రిజల్ట్ కానీ ఏదైనా ఏం జరిగినా అదే శాంతి. కరెక్ట్.
అప్పుడు మనం ఏం చేసినా మనం ఆ ఒక్కొక్క సందర్భంలో ఏం కావాలో అది చేస్తాం, చేయకుండా మనం ఉండం. కానీ ఆ యొక్క ఫలితం వల్ల మనకి చింత ఉండదు. ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని మనం దాని గురించి మనం బోధరవ్వం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ఇంక వదిలేస్తాం. ఎందుకని అక్కడ మన ఇచ్చ వదిలేసి అక్కడ ఈశ్వరుడి ఇచ్చ వచ్చింది. అప్పుడు మనం కేవలం ఆయన చేతిలో ఒక ఉపకరణాలు మాత్రం. మనం సాధ్యమైనంత వరకు ఎంత చక్కగా చేయాలో అంత చక్కగా చేస్తాం. అంత ఉత్తమమైన ఫలాన్ని కూడా మనం ఆశిస్తాం. కానీ ఏ ఫలం వస్తుందో అది మనకు తెలియదు, అది ఆయనకే తెలుసు కదా. ఆయన ఆ ఫలాన్ని ఏ ఫలం రావాలి మన కృషికి అనేది ఆయనే తీర్మానిస్తారు కదా. ఎలా తీర్మానిస్తారు? ఏ ఆధారంగా తీర్మానిస్తారు? అది ప్యూరిటీ మన యొక్క కర్మ. మనకి ఒక కర్మ మనం ఏమేం చేశామో దాన్ని బట్టే కదా ప్యూరిటీ కూడా. కానీ ఇప్పుడు ప్యూరిటీ అంటే ఫైనల్లీ మనం ఏం చేశామో మన కర్మ బట్టే కదా. కర్మ అంటే ఈ జన్మలో కర్మైనా హిందూ ధర్మ ప్రకారం జన్మ జన్మల కర్మలు మనకు తెలియదు కదా. మనం ఏమేం చేశాము కదా. మనం ఏం చేసామో మనం తెలియదు కదా. మనం చాలా అమాయకంగా ఇక్కడ కూర్చుంటాం. ఆ ముందు జన్మల్లో ఏమేం చేసామో మనకేం తెలుసు? మనకేం తెలియదు కదా అని వాటి ఫలితం మనం అనుభవించకుండా పోం కదా. పోతుందా? అలా పోదు. అది ఆయనకి తెలుసు. ఆయనకి ఎప్పుడు ఏ టైంలో ఏ ఫలం ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసు. ఆయన అలా ఇచ్చుకుంటూ వెళ్తారు. కేవలం ఈ జన్మమే కాదు, జన్మ జన్మలు అన్ని. అందుకనే ఏమన్నా జరిగిందంటే జీవితంలో ఎందుకు జరిగింది, నాకు ఇలా జరగకూడదు అనేది కాదు. అంటున్నారా? అది అంతా మనమే దానికి బాధ్యులు. భగవంతుడు అయినా సరే ఆయన చూసిస్తా ఉంటాడు. ఫలం రావాలి, కానీ ఎప్పుడు ఇస్తే, ఎలా ఇవ్వాలి అన్ని చూస్తాడు. ఇంకా మన పుణ్యాన్ని బట్టి. తర్వాత అంత చూసి మనకి ఇస్తారు ఒక ఫలం ఆయన. మరి ఆ ఫలాన్ని మనం ఎలా స్వీకరించాలి? ప్రసాదంగా స్వీకరించి శాంతంగా ముందుకెళ్ళాలి కదా. కానీ కొన్ని ఫలితాలు మననే భయభీతులు చేసేస్తాయి. అయినా సరే అక్కడ అచంచలమైన విశ్వాసంతో అది ప్రసాదం లాగానే స్వీకరించాలి. ఒక కథ చెప్పనా? ఒక గ్రామంలో ఒక స్త్రీ, ఆవిడికి భార్య భర్తతో ఉన్నారు. ఒకే ఒక పిల్లాడు. చాలా వయసు అయిన తర్వాత పుడతాడు. ఆ పిల్లాడు పెద్దాడు అయ్యేలోపే తండ్రిని కోల్పోతాడు. అప్పుడు వాళ్ళమ్మ, వయసు అయింది ఆవిడికి, ఉందే కదా, ఈవిడ 20 ఏళ్ళు వచ్చేపాటికి ఆవిడికి 50-60 ఏళ్ళు వచ్చేసింది. కష్టపడి పెంచింది కొడుకుని. కొడుకు కూడా ఏదో ఆవిడ పుణ్యం వల్ల మంచివాడయ్యాడు. ఆవిడ చాలా భక్తిగా విశ్వాసంగా ఎప్పుడు భగవద్భక్తితో ఉంటుంది. వాళ్ళ పొలం ఉంది. ఆ పొలం చూసుకుని ఆ కొడుకు వాళ్ళ తల్లిని కూడా పోషించుకుంటూ హాయిగా గడుపుతున్నారు. అలా ఉండగా ఒకరోజు ఆ ఎడ్ల బండి తిరగబడి మనాడికి కాలు ఇరిగింది. కొడుకు కాలు ఇరిగింది. అప్పుడు ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి మోసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మామూలుగా అంతే కదా, సహాయం చేశారంటే అటు ఊరినే పోరు కదా, ఏదో ఒక మాట అనేస్తారు కదా. మామూలుగానే అక్కడ కూడా ఏంటంటే నువ్వు ఇన్ని పూజలు చేసావు, అవి చేసావు, ఉన్న ఒక్కడికి కాలు ఎరగొట్టావు, ఇలా అన్నారు. ఆవిడన్నే అంతా భగవంతుడు ఇచ్చాను అంటే ఇప్పుడు జరిగిందని నీకు బాధ లేదా అని అడిగారు. బాధ వాడికి నొప్పుంటే నాకు బాధ, అయినా సరే ఏం జరిగిందో అదంతా మా మంచికే అంటుంది. ఈ ముసలానికి పిచ్చెక్కేసింది అనుకుంటారు వాళ్ళు. ఏంటిది, వాడికి ఉందో ఒకే ఒక కొడుకు కాలు ఇరిగింది. ఇక ఈవిడి గురించి ఏమీ సేవ చేయలేడు, పొలం చూడలేడు, ఏమీ చేయలేడు. ఈవిడేమో శాంతంగా అంతా
నేను ప్రార్థించిన ఆ భగవంతుడు ఇచ్చా అంటారు. ఏమో లేదు సరిగా తినక దీని మెదడు సరిగ్గా లేదని చెప్పి వాళ్ళందరూ తిట్టుకుని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. తర్వాత ఏమైంది, ఆ అమ్మే ఆ కొడుకుని ఏమేం కావాలో అవన్నీ చేసి చూసుకుంటాను. మంచం పడ్డాడు కదా. కొన్ని నెలల తర్వాత సైనికులు వచ్చారు ఇంటింటికి ఆ ఊళ్ళో. ఏంటి అని ఆరాధిస్తే పక్క దేశం రాజు దండెత్తాడు వీళ్ళ మీదకి ఆక్రమించడానికి. యుద్ధం జరుగుతుంది అక్కడ బోర్డర్లో. ఇప్పుడు ఆర్మీలో కావాలి కదా, సైన్యంలో కుర్రాళ్ళు కావాలి కదా. అందుకని కుర్రాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు లిస్టు బట్టి ఎత్తుక్కుంటూ వస్తున్నారు లాక్కెళ్ళటం కోసం ఆర్మీ. వాళ్ళు ఇంటికి వచ్చారు. వస్తే మనాడు పొడుగుని ఉన్నాడు కాలు తిరిగి. అప్పుడు వీడిని వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళు. అప్పుడు ఉన్న కుర్రాళ్ళందరూ ఎవరెవరు మోసుకొచ్చారో అందరినీ ఏరేరు పట్టుకుపోయారు యుద్ధానికి. వెళ్ళారంటే వచ్చినా రావచ్చు, లేకపోయినా రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా గాయాలతో రావచ్చు, లేకపోతే పోయే ఆస్కారం. ఎందుకంటే అటేపు చాలా శక్తమైన రాజు వీళ్ళ మీద దండెత్తి. అందుకనే ఊళ్ళో పడి సైన్యం చాలక, అందుకంటే సైన్యం అందరూ ఆల్రెడీ చాలా మంది చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరినీ ట్రైన్ చేసి వెళ్తే సైనికుల వల్లే కాని వీళ్ళ వల్ల అవుతుందా అంటే వెళ్ళిన వాళ్ళందరూ పోవటానికి ఖాయం. అవునా? అప్పుడు ఆ ఊళ్ళో పెద్దలందరూ మళ్ళీ వస్తారు ఈ ముసలాడి దగ్గరికి. వీళ్ళ అబ్బాయి కాలు ఇరిగింది కదా, తీసుకెళ్ళా. తర్వాత నయం అయిపోయాడు. మళ్ళీ పనులు వాళ్ళ అమ్మని అన్ని చూసుకుంటున్నాడు. అప్పుడు ఆ ఊళ్ళో పెద్దలు వచ్చి ముసలాడి నమస్కారం చేసి, నువ్వు ఆ రోజు అన్నావే అది ఇప్పుడు మాకు గుర్తొస్తుంది, అంతా భగవంతుడి దయ అన్నావు కదా, నిజంగానే అంతే కదా. ఆవిడ అలా అంది. అంతా భగవంతుడు మా మంచి చేస్తాడు. మంచి అయింది కదా. మిగతా కుర్రాడు ఎవడో ఆ ఊళ్ళో మిగల్లా, వీడొక్కడే మిగిలాడు. సరే, ఇక్కడ ఈ కథలో ఏంటంటే కొన్ని నెలల్లోనే ఆ ఫలితం కనపడింది. కాబట్టి ఇప్పుడు మనకి ఇన్నాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే భగవంతుడు అంత ఇదయిందని. కానీ నిజ జీవితంలో చూస్తే అప్పుడప్పుడు ఈ ఫలాలు కొన్ని సంవత్సరాలు పడతాయి. అప్పుడు తెలుస్తుంది మనకి, ఓ ఆ టైంలో అది జరిగింది కరెక్టే. కానీ ఎమ్మటే మనకు తెలియదు. ఇంకా కొన్ని ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఈ జన్మలో కూడా తెలియదు. కానీ ఎందుకని మనకు తెలియదు కదా అవన్నీ. మనం ఏమేం చేసామో మనకు తెలియదు. ఎప్పుడు ఏం జరగాలో అన్నీ తెలిసేది ఒట్టి ఆయనకే. అందుకనే ఇప్పుడు భగవంతుడు ఎందుకు ఉన్నాడు అంటే ఇది కర్మఫల దాత కూడా. ప్రతి కర్మకి దానికి సంబంధించిన ఫలితం ఏమీ వదలడు. ఎక్కడ ఎంత ఏ కర్మ చేస్తే దానికి ఫలితం అంతే ఫలితం ఇస్తారు. కానీ అది ఎప్పుడు ఇస్తారు అనేది ఆయన చేతిలో ఉంది. ఇవాళ చేసిన దానికి ఇవాళే రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, వచ్చే సంవత్సరం రావచ్చు, లేకపోతే వచ్చే జన్మలో రావచ్చు. ఎప్పుడు అనేది తెలియదు. సో ఇక్కడ ఇదంతా మనం ఎందుకు చూసాం? ఫలితం అదే ఈశ్వరార్పణంగా ఉంటే ఈశ్వరుడికి ఏం కావాలో అదే చేస్తాడు ఆయన. కానీ అది మనం మంచికే చేస్తున్నారు ఆయన. అది మనం ఆయనకి అర్పించినప్పుడు అది మనం మంచి కోసమే జరుగుతుంది అని మనం ఒక అచంచలమైన విశ్వాసంతో ఉండాలి. ఆయనే అన్నిటికీ కర్త అంటే దానివల్ల ఒక పరమమైన కర్త ఆయనే అని గుర్తిస్తే దానివల్ల మనకి పరమమైన శాంతి లభిస్తుంది అనే దాని గురించి ఇదంతా. అక్కడ ఎందుకు చెప్పానంటే అక్కడ ఎమ్మటే కనపడింది. కొన్ని నెలలకే దాని ఫలితం కనపడింది. ఆవిడ విశ్వాసం యొక్క ఫలితం. ఆవిడ మంచికే జరిగినాయి కదా. మామూలుగా అప్పుడప్పుడు అలా ఎప్పుడు అవ్వాలని లేదు. మన లైఫ్ లో కూడా చాలా కనపడతా ఉంటాయి అట్ట ఫలితాలు. నాకు మీరు అన్నారు కదా అలా. కానీ కొన్ని కనపడవు కూడా. కొన్ని అసలు మనకి అదే పూర్వజన్మ మళ్ళీ వచ్చే జన్మల యొక్క ఇవన్నీ. ఆవిడ ఏ జన్మలో ఏ ఫలం రావాలో మనకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. దాని ప్రకారం ఆయన ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఇక్కడ మనకు ఒకే ఒక స్వతంత్రం ఉంది. ఇదంతా ఆయనే చేస్తున్నాడు. ఆయనకి తెలుసు నాకు ఏది మంచిదో అని చెప్పి శాంతంగా ఉండటం. అంటే మనకి ఏది
మంచిది ఏది చెడ్డది అనేది మన యొక్క పరిమితమైన జ్ఞానంతో మనం ఒక పరిష్కారానికి రాలేం. ఏది మంచిది ఏది ఫలితాల్లో ఫలం వచ్చినప్పుడు ఏదన్నా ఇది మంచిది ఇది చెడ్డ అని మనం అంటామే, అది మన పరిమితమైన బుద్ధితో పరిమిత జ్ఞానంతో మనం తొందరపడకూడదు అంటున్నాం. ఎందుకని ఒక అపరిమితమైన జ్ఞానం దీని వెనకాల పనిచేస్తాను కాబట్టి. ఇప్పుడు అక్కడ మనం ఆ కథలో ఏది మంచిది కాదో అది మంచిది అని కొన్ని నెలల్లో కదా, అదే అది ఇందాక నేను అన్నట్టు అప్పుడప్పుడు బోల్డ్ టైం పడుతుంది. కానీ మనం ఏంటంటే మనం ఎలా మనం శాంతంగా ఉంటుంది, మనం చేయాల్సింది మనం కరెక్ట్ గా చేసాం, తర్వాత అది నేను ఈశ్వరుడికి కూడా ఇచ్చేసాను. కాబట్టి ఇప్పుడు ఆ సర్వజ్ఞుడైన ఈశ్వరుడు ఆ ఫలితం ఏంటో తీర్మానించున్నాయి, ఆ ఫలితం ఏదైనా సరే నాకు అంగీకారమే. ఇలా ఉన్నప్పుడు కూడా కొంతమందికి సంశయం ఉంటుంది. ఎలాంటి సంశయం? నేను అన్నీ చేస్తున్నా, నేను చాలా కష్టపడి పనిచేస్తా మంచి ఫలాలు రావాలని, చాలా ముందు నేను ప్లాన్ చేసుకుని మరీ చేస్తా మంచి ఫలం వచ్చేటట్టు. అయినా సరే ఆ ఫలం వచ్చినప్పుడు అది నా ఎక్స్పెక్టేషన్ కి తగినట్టు ఉండదు. ఎంతో కష్టపడతా కానీ నాకు దాని ఫలితం మాత్రం నాకు రాదు. అలాంటప్పుడు నేను శాంతంగా ఎలా ఉండగలను అని కొంతమంది అంటారు. ఎంతో కష్టపడి అన్ని కరెక్ట్ గా చేశా అంటే కొంతమంది అంటారు కదా, వ్యవసాయంలో కరెక్ట్ గా అన్ని చూసుకుని వాతావరణం అన్ని చూసుకుని నేను చేశా, కానీ ఆ లాస్ట్ మినిట్ పంట తీసుకొచ్చేటప్పుడు తుఫాను మొత్తం పోయింది. అట్లాంటప్పుడు నేను శాంతంగా ఎలా ఉంటాను? ఇంకొంతమంది ఏమంటారు, నేను మా కుటుంబంలో అందరి బాగోగులు నేను చూసుకుంటా, అందరూ సంతోషంగా ఉండటం కోసం నా సాయశక్తుల్లో నేను ప్రయత్నిస్తా. అయినా సరే కొంతమంది నాతో ఆనందంగా ఉంటారు, కొంతమంది ఏమో నేను చేసే వాటితో శాంతంగా ఉండరు. ఏం చేసినా సరే నా సైడ్ నుంచి నాకు నా పరిమితికి మించి నేను చేస్తున్నా, అయినా సరే నేను చేసే వాటి వల్ల కొంతమందికి తృప్తి ఉండదు. మరి అలాంటప్పుడు నేను శాంతంగా ఎలా ఉంటాను? ఇలాంటి డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చర్చించాం కదా ఈ డిస్కషన్, ఇప్పుడు ఈ చర్చ బట్టి మనం శాంతంగా ఉండగలమా? ఇప్పుడు మనం ఈ సమర్పణ యోగం వల్ల మనం శాంతంగా ఉండగలం కదా. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం హ్యాండిల్ చేయగలమా? నేను చాలా కష్టపడుతున్నా, అయినా ఫలితం విపరీతంగా ఉంది, అంటే వేరే రకంగా ప్రతికూలంగా ఉంది. నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నా, అయినా సరే దానికి సంబంధించిన ఫలితం నాకు రావట్లా. అప్పుడు మనం దాన్ని ఇలా అయినా సరే మనం శాంతంగా ఉండగలమా? అంతా ఆయన సమర్పించి అంతా ఆయన నా మంచి కోసమే చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఇక మనం శాంతంగానే ఉంటాం కదా, ఉండాలి కదా. కానీ ఇక్కడ ప్రతిసారి భగవంతుడినే తీసుకొస్తున్నాం. అప్పుడు కొంతమంది ఏమంటారంటే ఇత భగవంతుడి పేరు మనకు కష్టాలు వస్తే అది ఆయనే చేస్తున్నాడు అని చెప్పి మన శాంతంగా ఉండటం కోసం ఇలాంటివన్నీ ఆయన నెత్తి మీద పడేయటం సమంజసమేనా అని అంటారు కొంతమంది. అలా అనిపిస్తుందా? ఇప్పుడు మనకేదో కొంతమంది ఇప్పుడు ఇందాక అన్నాం అంతా మన కర్మ అన్ని ఆయనకి తెలుసు అంటున్నాం, కానీ ఇప్పుడు అది మన కర్మే ఆయన ఫలితం ఇస్తున్నారు అని అనుకుంటే అది మనమే తీసుకున్నట్టు. అలా కాదు, నేను ఆయనకి సమర్పించేశాను, ఇక ఏం చేసినా అది ఆయనే చేస్తున్నాడు, ఇలా అంటాం కరెక్ట్ కాదేమో అని కొంతమంది అనుకుంటారు. సమర్పణ యోగంలో అంతా ఆయనే కదా చేసేది, ఆయన ఇష్టం. ఇప్పుడు ఆయన దుఃఖం ఇచ్చినప్పుడు ఈ దుఃఖం కారణం ఆయనే అని అనుకుంటున్నాం. దానివల్ల మనకు అక్కడ శాంతంగా ఉన్నామంటే అది పర్వాలా. అయినా కొంతమంది అంటారు మనం శాంతంగానే ఉన్నాం, అయినా సరే పాపం ఆ అమాయకుడైన భగవంతుడి మీదకి మనం దోషం వేయటం కరెక్టేనా అని అంటారు. ఇలాంటి కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి, సిన్సియర్ అబ్జర్వేషన్స్ అనమాట. కొంతమంది ఇలా అనుకుంటారు, భగవంతుడిని అలా భగవంతుడిని నమ్మేవాళ్లే, అయినా భగవంతుడి మీద అనవసరంగా దోషం ఎందుకు వేయాలి, కావాలంటే ఆ దుఃఖం మీద మనమే అనుభవిద్దాంలే, కానీ భగవంతుడి మీదకి ఎందుకు వేయాలి అని అంటూ ఉంటారు. అర్థం అవటం కష్టం అట్టండి వాళ్ళు, కానీ వాళ్ళు ఒక సిన్సియారిటీతో అడుగుతూ ఉంటారు ఇట్టండి.
మీకు అనిపిస్తుంది అలా ఏమన్నా? వద్దులే ఏదో ఒకటి ఆయన భరించడానికి ఆయన ఉన్నాడు, మన ఊరినే ఒక మాటగా మనం శాంతంగా ఉంటాం అని అనిపిస్తుందా? ఎందుకంటే భగవంతుడు, సత్యం ఏంటంటే భగవంతుడే డిసైడర్. ఎలా అయితే ఆయనే సృష్టిస్తున్నాడో, ఆయనే స్థితి, ఆయనే సంహరణ అంతాగో, ప్రతి ఒక్క విషయంలోనూ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆయనే. మనకు అలా అనిపించింది అనుకోండి, మనలో ఒక అపరాధ బోధం ఉందనుకోండి, మనం దేవుడి పేరుతో ఈ అశాంతి నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాం అని మనకు అనిపిస్తే, ఆ లాస్ట్ మినిట్ లో మనం భగవంతుడిని తీసుకొచ్చి మనం ఈ అశాంతి నుంచి బయటపడటానికి ఆయన వాడుకుంటున్నాం అని అనిపించింది అనుకోండి, ఇలాంటి అపరాధ బోధం ఉంటే దానికోసమే ఈశ్వరార్పణ ప్రసాద బుద్ధి. ఎవ్రీ డే, ఇప్పుడు మనం ప్రతిరోజు ఈశ్వరార్పణ ప్రసాద బుద్ధి. అప్పుడప్పుడు మంచి జరుగుతాయి, అప్పుడు మంచి కూడా ఆయనే. తర్వాత చెడు జరుగుతాయి, ఆ చెడు కూడా ఆయనే. అన్ని ఇప్పుడు మనం అదే ఈ అభ్యాసం అన్నాం కదా, రోజు రోజుకి కొన్ని రోజులు ప్రాక్టీస్ అప్పుడు తెలుస్తుందని. మనం అభ్యాసం చేస్తే ఈశ్వరార్పణ ప్రసాదం, అన్నిటినీ ఈశ్వరుడికి అర్పిస్తున్నాం, ఏమొచ్చినా అది ప్రసాదం లాగా మనం స్వీకరిస్తున్నాం. ఇలా చేసుకుంటూ వెళ్తే ఇలాంటి అపరాధ బోధం ఉండదు, గిల్టీ కాన్షియస్నెస్ ఉండదు. ఎందుకని మంచి వచ్చినా మనం ఆయన్నే చెబుతున్నాం, అలాగే చెడు వచ్చినా ఎందుకంటే ఆయనే కదా, మనం అసలు అక్కడ ఏమీ లేవు, మన వల్ల ఏమీ అవ్వదు కూడా. ఎందుకంటే మనం చేసే పనులు నైవేద్యంలాగా ఆయనకి ఇస్తున్నాం, మళ్ళీ మనకు ఫలితాలన్నీ ప్రసాదంలాగా మనం స్వీకరిస్తున్నాం. ఇలా గనక మనం చేయగలిగితే ఈ ప్రపంచంలో ఏది మన శాంతికి భంగం చేయలేదు. కావాలంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూడొచ్చేది. ఇప్పుడు ఎవరైనా పని చేస్తున్నారు మీ ఇంటికాడ, వాళ్ళకి కావాల్సినవి అన్నీ మీరు చేశారు. అలా కొంతమంది ఉంటారు కదా, మీరన్నీ చేస్తారు వాళ్ళ ఇంట్లో. అలా వాళ్ళ ఇంట్లో ఏమన్నా అయితే వాళ్ళ ఇల్లు కావాలంటే కడతారు, ఏదో ఒకటి చేస్తారు అన్ని. కానీ ఒక రోజు చెప్పబెట్టకుండా వదిలి వెళ్ళిపోతారు. అలాంటి అనుభవాలు ఉన్నాయా? అదే ఇలాంటి లైవ్ ఇట్లాంటివి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు తెగ థియరీ మాట్లాడటం వల్ల కాదు, ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఆలోచించాలి. లేకపోతే ఇప్పుడు పార్టీ కోసం తెగ కష్టపడ్డాం, అందరూ ఓటేస్తారు, అది ఇది ఇది అంటారు, కానీ ఎవడో ఓడి పార్టీ ఓడిపోతారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా ఇవన్నీ. వాళ్ళకి బోల్డ్ చేసాం, అవి చేసాం, ఓటేగా. మళ్ళీ మేము బోల్డ్ అంతా ఇప్పుడు మా అత్తగారికి, మా అమ్మగారికి అందరికీ బోల్డ్ సేవ చేసాం కదా, పిల్లలకి సేవ చేసాం, లేకపోతే వాళ్ళ యొక్క భర్త గారికి సేవ చేశారు, బోల్డ్. లేకపోతే భర్త గారే భార్యకి సేవ చేశారు, ఇలాంటి బోల్డ్. అయినా సరే వాళ్ళకి ఏమి సుఖం, వాళ్ళకి హ్యాపీ, వాళ్ళ సంతోషం లేదు అసలు. మీ వల్ల సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. మీరు బాగా చేశారు, అయినా సరే వాళ్ళు ఏం లేదు. మరి ఇప్పుడు ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? ట్రీట్మెంట్ తీసుకున్నాం, పని చేయదు. ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇలాంటివన్నీ మనకి అశాంతి, మనలో స్వాభావికంగా అశాంతిని తీసుకొస్తాయి ఇలా జరిగినప్పుడు. ఇప్పుడు సేమ్ ఇయే ఎగ్జాంపుల్స్ మనం ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధిగా తీసుకుంటాం. వేరేది రావట్లే ఇక్కడ. మనం కర్మకే ఇక్కడ ఆస్కారం, అది కరెక్టే అయినా సరే. ఎందుకంటే కర్మ అని అనుకుంటాం వల్ల మామూలుగా మనం నిజంగా చూస్తే ఒక సిచ్యువేషన్ లో అది పాజిటివ్ గా అనరు కర్మని. మామూలుగానే చూడండి, ఇది నా కర్మ అని చెయ్యి ఎక్కడ కొట్టుకుంటారు? నెత్తి మీద కొట్టుకుంటారు కదా, ఇది నా కర్మ అనుకుంటారు. అది పాజిటివ్ గా శాంతంగా కాదు. ఇప్పుడు కొంతమంది ఏడుస్తూ గుండెల మీద కొట్టుకుంటారు ఇంకా కదా, చూసారా మీరు ఎప్పుడన్నా? ఎవరన్నా పోతే వాళ్ళు కొంతమంది అలా కొట్టుకుని గొడవ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అది ఎందుకని బాధతో చేస్తున్నారు, వాళ్ళు ఆనందంతో కాదు, బాధ. అలాగే నాకు కర్మ అనుకుని కొట్టుకున్నాయంటే అది శాంతిలోకి వచ్చే ప్రయత్నం కాదు, అది ఇంకా అశాంతిలోకి తీసుకెళ్తుంది. అట్లా నా కర్మ అని అనుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్నిటినీ ఈశ్వరార్పణ ప్రసాద బుద్ధితో చేస్తాం. ఎలా? ఇప్పుడు ఫస్ట్ మన నౌకరు ఉన్నాడు అనుకోండి,
మనం ఎంతో ఇచ్చేసాం, అశాంతి వచ్చింది. అప్పుడు మనం ఆయన్ని మనకి చేసామే మంచి పనులన్నీ ఆయన కోసం, నౌకరి కోసం చేసినప్పుడు మనం ఈశ్వరార్పణ బుద్ధితో అది చేసినట్టుంటే తర్వాత వాడు వెళ్ళిపోయినప్పుడు మనం ఏమవుతున్నది, అది ప్రసాద బుద్ధితో మనం స్వీకరిస్తాం. అప్పుడు అది చేయలేదనుకోండి, అలా స్వీకరించడం కుదరదు, అశాంతి మిగులుతుంది. ఇంకా అప్పుడే ఇంకా మనం కర్మానికి ఇంకా ఎంత కష్టపడినాయండి, సరే ఇట్లా మనమే చెప్పించుకుంటూ ఉంటాం. ఇంకా అలాగే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ అన్ని ఇలా తీసుకోండి. ఇప్పుడు పార్టీ కోసం బోల్డ్ చేశాం, ఆయన ఓడిపోయాను. అప్పుడు చేసినప్పుడు కూడా ఈశ్వర అర్పణ బుద్ధితో చేసేది పార్టీ అయితే అది కూడా ఒక పనే కదా. కానీ ఈశ్వర అర్పణ బుద్ధితో ఏ రోజుదో ఆ రోజు మనం ఆయనకు అర్పించేశాం, తర్వాత ఓడిపోయాం. అదేంటిది, ఓటర్లు కాదు డిసైడ్ చేసింది మన ప్రకారం, ఈశ్వరుడు. వీళ్ళు బాగుందా, వీళ్ళు ఏం చేస్తారు కదా. ఇప్పుడు చాలా తేలిక కదా, 2 మిషన్లు అటు ఇటు అయినాయి అనుకోండి, ఎంతమంది ఓటేసినా గెలవడు కదా. ఇప్పుడు అంతా మిషన్లే కదా. ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కాలేజీలో కూడా అవుతా ఉంటాయి. వాడు గోల్డ్ మెడల్ వస్తుంది అనుకున్నాడు, తప్పుతాడు. ఎందుకంటే ఆ దిద్దేవాడు ఒక కట్ట అక్కడ కింద పడిపోతుంది, లేదా కరెక్షన్ అప్పుడు టాలీయింగ్ వేసేటప్పుడు ఏదో అటు ఇటు అవుతుంది. గోల్డ్ మెడల్ అనుకున్నాడు, ఫెయిల్. ఇప్పుడు ఇంకా అది మళ్ళీ ఎవాల్యుయేషన్ అన్ని చేయించవచ్చు కదా. కొంతమంది దౌర్భాగ్యం అప్పుడు కూడా ఏదో అవుతుందట. ఇంకేం చెప్తాం అట్ట, అంటే రోల్స్ ఎలా తారుమారు అవుతాయి అనేది. ఇక్కడ మనం ఏంటంటే ఈశ్వర అర్పణంగా మనం అది చేస్తే అప్పుడు ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తాం. అప్పుడు మనం ఓడిపోయామైనా సరే మనకేమీ ఇది లేదు. ఎందుకని అది ఈశ్వరుడి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. అలాగే ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం ఎవరికన్నా సేవ చేయాల్సి వచ్చింది అనుకోండి ఇంట్లో, వాళ్ళందరికీ మనకి ఏం కావాలో అన్నీ చేస్తాం. కానీ వాళ్ళు అశాంతంగా ఉన్నారు అంటే అది చేసినప్పుడు మనం ఈశ్వరార్పణంగా చేసామనుకోండి, అప్పుడు వాళ్ళ కామెంట్స్ మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. ఎందుకని మనం అసలు వాళ్ళకి చేయలేదు కదా, మనం చేసింది ఈశ్వరుడికి. అప్పుడు ఈశ్వరుడు ఇలాంటి ఫలితం ఇచ్చాడు, మనం ఏం చేస్తాం, అది మనం ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాం. ఇప్పుడు చూడండి, ఈ మూడిట్లోనూ మన శాంతి ఏమీ భంగం అవట్లా. అశాంతి మనలో రావటానికి, మనలో ప్రవేశించడానికి దానికి శక్తి ఉండదు ఇంక ఇలా చూసుకుంటే. అలాగే ఇప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నా అవి కూడా అంతే. తీసుకున్నప్పుడు అది ఈశ్వరార్పణంగా తీసుకుంటాం. తర్వాత వాటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, ప్రసాద బుద్ధిగా స్వీకరిస్తాం. లేకపోతే మనకు చాలా డౌట్లు వస్తాయి ఆ టైంలో. వాడు ఏమైనా ఎక్కువ ఇచ్చేసాడేమో, మందు ఎక్కువ ఇచ్చాడో, మందు కరెక్టా, ఎన్నో వస్తాయి మన కష్టాల్లో ఉన్నప్పుడు. ఇవన్నీ ఇంకేం ఉండవు ఈశ్వరార్పణంగా తీసుకుంటే. లేకపోతే సైడ్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు కర్మ అనుకోవాలి, ఏమన్నా ఎక్కువ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్. సరే, కొంతమంది వ్యాక్సిన్ వల్ల ఎంతో మందికి ఎన్నో రకాలుగా వింటున్నాం కదా. అది తీసుకున్నప్పుడే మనం ఇదంతా ఈశ్వరార్పణంగా తీసుకుంటే వచ్చినప్పుడు ప్రసాదంగా స్వీకరించే ఒక మనోబలం మన దగ్గర ఉంటుంది. ఓకే, సో భక్తి టాపిక్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఒక రకంగా ఈ 3 రోజుల నుంచి ఇదే టాపిక్ చూసాం, 3వ మెట్టు. దీనివల్ల ఒక శాంతి అంటే పరమమైన శాంతి. పరమమైన శాంతి కనకపోయినా శాంతి అందాంలేండి. ఇక్కడ మన చేతిలోకి వచ్చిందా? మెట్టెక్కామా మనం 3వ సోపానం మీద? ఏదన్నారు? పెద్ద మెట్టు. మనం భగవంతుడు అంటే ఎవరు, ఈశ్వరుడు అంటే ఎవరు, అది మనం చూసాం కదా. బ్రీఫ్ గా చెబుతున్నా. సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. కరెక్ట్. మనం ఎందుకు ఆయన్ని దండం పెట్టుకుంటున్నాం? వైవా అన్నమాట. ఇప్పుడు ఎందుకు దండం పెట్టుకుంటున్నాం చెప్పండి. ఎందుకు దండం పెట్టుకుంటున్నాం ఆయన్ని? భగవంతుడే అంటే ఎవరు అనేది కరెక్ట్ గా చెప్పారు. మనం ఎందుకు దండం పెట్టుకోవాలి ఆయన్ని? ఆయన ఇంకా భగవంతుడు, ఆయన భగవంతుడు. మనం ఎందుకు ఆయనకి ఎందుకు భక్తి భావనతో ఆయనతో మనం ఎందుకు ఉండాలి? చెప్తే అందరూ ఒకసారి చెబుతున్నారు, నాకు అర్థం కావట్లే.
శాంతి కోసం కదా ఇలా. శాంతి కోసం చేస్తున్నాం. భగవంతుడిని మనం అసలు ఎందుకు ప్రార్థించాలి? అదే నాకు ఏదైనా మీరు చెప్పారు అది. ఏది చేసినా అది ప్రసాదంగా నీ ద్వారానే మాకు. అసలు ఎందుకు ప్రార్థించాలి మనం భగవంతుడిని? మీ అబ్బాయి అడిగాడుగా, ఎందుకు ప్రార్థించాలి? అన్ని మనకు సమకూర్చాడు. ఇంకా ఇంకా సృష్టి స్థితి మరి అది చెప్పరే, డైరెక్ట్ గా చెప్పాలి కదా. చేసింది ఆయనే కదా, కాబట్టి ఇక ఆయన్ని ప్రార్థించకుండా ఇంకెవరిని ప్రార్థిస్తాం మనం? తర్వాత పూజ నేర్చుకున్నాం మనం. ఎన్ని స్టెప్? 4 స్టెప్స్ దాంట్లో కదా. మరి లక్షణం, భక్తి యొక్క 3 లక్షణాలు చూసాం మనం. శ్రద్ధ, నిష్కామ, ప్రసాద బుద్ధి 3. తర్వాత ఇవాళ మనం చూసింది సమర్పణ యోగం. అంతేనా? సమర్పణ యోగం కనుకుంటే ఇంకా అశాంతి మన దగ్గరికి కూడా రాదు అంటున్నా. సరే, సో రేపటికి ఏం చేస్తారు? పూజ మీరు కంటిన్యూ చేయండి. ఇవాళ మనకి సమర్పణం అనేది యాడ్ చేయాలి. ఇంకా రోజు మొదలయ్యే ముందు ఒక ప్రార్థన, రోజు అయిన తర్వాత ఒక చిన్న ప్రార్థన. ఇదంతా భావనతో, భావన భరితమైన ప్రార్థనలు ఇవి. అందుకనే ఆ ప్రార్థనకు బలం అలాగే వచ్చేది. ప్రార్థనకు బలం వచ్చేది మనకు తెలవని భాషల్లో మంత్రాలు చెప్పడం వల్ల కాదు, మనలో ఉన్న భావన వల్ల. మనం ఆ సమర్పణంతో ఈ రోజు మొదలయ్యేటప్పుడు ప్రార్థనతో మొదలవుతుంది, మళ్ళీ అవసానం ఎండ్ అయ్యేటప్పుడు కూడా ప్రార్థనతో. అంతా ఆయనదే. గుర్తున్నాయి కదా మనం చెప్పినవి. తర్వాత మనకి ఆ ఫలితాలన్నీ ప్రసాద బుద్ధితో మనం స్వీకరిస్తాం. ఇలా ఇలా చేస్తూ ఇంకా ఏమన్నా అశాంతి మీలో ఉంటే రేపు చెప్పాలి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.